దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మంచి శుక్రవారాన్ని బట్టి దేవుడు మానవాళి రక్షణ కోసము మరి ప్రతి ఒక్కరు పాపము నిమిత్తమే ఆయన శిక్ష విధించుకొని ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, విడుదల, మరి ప్రశాంతత, శాంతి, సమాధానము, నెమ్మది, రక్షణ, మనకి మోక్షము అన్నీ కూడా ఇచ్చి ఆయన ఆఖరి క్షణాలలో 7 మాటలు ఆయన చనిపోతున్నప్పుడు ఆయన పలికిన మాటల విషయంలో మనము ధ్యానిద్దాము. దేవుడు 9 గంటల నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సులువు మీద పలికిన మాటలు హింసించబడుతూ దూషించలేదు. ఆయన హింసించబడుతూ మనం ప్రేమించారు, క్షమించారు. కొన్ని మాటలు మన జీవితాల్లో మరి అది అభిషేకం ఇచ్చి మరి ప్రతి ఒక్కరిని క్షమించి ప్రేమించి ఎవరైతే ఇంకా దేవుడు ఎవరో తెలియకుండా తెలిసిన వాళ్ళు కూడా మరలా పాపంలో పడిపోతున్న వారి కోసము వారిని లేవనెత్తడానికి దేవుడు మరొక అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆరాధిద్దాము, దేవుని స్తుతిద్దాము. ఎవరైతే తప్పిపోయి ఉన్నారో వాళ్ళ కోసం దేవుడు వెతికి రక్షించడానికి మరొక అవకాశం ఇచ్చారు. దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ కూడా దేవుడు అంటే ఎవరో తెలియకుండా కృతజ్ఞత లేకుండా జీవిస్తున్న వారి కోసము దేవుడు ఇంకనూ ప్రేమించి మరొక అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి సరి చేసుకోవడానికి అభిషేకించబడండి. సరి చేసుకుంటే దేవుని అభిషేకంతో నింపబడతారు. దేవుడు మాత్రమే నడిపించగలరు కానీ మనుషులు నడిపించేది కాదు. ఇది దేవుడికి మనిషికి మధ్యవర్తిగా సేవకులు పెడతారు, యాజకులుగా. మరి అటువంటి కృప దేవుడు ఇచ్చినందుకు మనకి మరొక అవకాశం ఇచ్చినందుకు దేవునికి అనేకమైన కొట్లాది వందనాలు చెల్లిస్తూ దేవుని ఆరాధిద్దాము, మహిమ పరుద్దాము. చేరిన నాడు కలుషములను
దేవునికి మహిమ కలుగును గాక. శిలువ మాత్రమే పరలోక ద్వారాన్ని మరి తాకగలిగే నిజమైన నిచ్చెన అన్నమాట. పరలోక ద్వారానికి వెళ్ళాలంటే శిలువ చెంత చేరాలి. చేరినప్పుడు దేవుడు ఆ దిద్దుబాటు ఆత్మను కుమ్మరిస్తాడు. మరి అలా సరి చేసుకున్నప్పుడు దేవుడు భక్తులు చూసి సిద్ధపడిన సంఘాలను చూసి మరి దేవుడు వారిని ప్రతి పాపం నుండి విడిపిస్తాడు. ఆయన మరి అబంధకాలన్నీ విడిపించబడతారు, అనారోగ్యం నుండి విడిపిస్తారు. మరి అనేక మందికి ఆపరేషన్లు జరుగుతున్నాయి ఈరోజు. అటువంటి వారిని రక్షించాలని మరి ప్రార్థన చేయడం జరిగింది. మరి అసలు డోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్లో అయితే యూట్రస్ ఆపరేషన్ ఒక అమ్మాయి కావాల్సింది,
కానీ దేవుడు అది ఆపారు. దానికి ముందు ఇంకొక ఆమె, 2 పిల్లల తల్లి, ఆమెకు అవ్వాల్సింది. ఇంకొక ఆమె కూడా 2 పిల్లల తల్లి, ఆమెకు అవ్వాల్సింది. దేవుడు ఆమె చేశారు. కానీ సరి చేసుకున్నప్పుడు దేవుడు చేస్తాడు. దేవుడు వాక్యం ఎలా చెప్తుందో అది దాని ద్వారా నడిచినప్పుడు, ఆ దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డలారా, అనేక మంది మరి అటువంటివి చేసి కూడా నశించిపోయారు. కొంతమంది సంఘంలో ఉన్నారు. కాబట్టి దేవుడిని విడిచిపెట్టిన వారి కోసము మరి రక్షించి వారి పట్లలో, నశించి వారి పట్లలో ఒక సువాసనగా చేసిన దేవుడు ఎంత హింసించబడ్డాడో అవి మర్చిపోయారు. మర్చిపోతూ చనిపోతూ ఆయన 7 మాటలు చెప్పారు. ఆ 7 మాటలు మరి ప్రపంచమంతా మానవాళి కోసము ఆ పాప భీతి పోవాలి. పాపం చేసిన వాళ్ళు ఆదాము హవ్వలు ఎలాగైతే దాక్కొని ఉన్నారో దేవుడికి, అలాగే దేవుని ఎదురుగుండా రాలేరు. వాళ్ళు ఆలయానికి రాలేరు, దేవుని సేవకులతో మాట్లాడలేరు. మరి ఆ పాప భీతి నుండి దేవుడు విడిపిస్తాడు. శాప విముక్తి చేయడానికి యేసు అనే దైవ కుమారుడి మరణము అవశ్యమైంది. ఆయన తప్పు చేసి చనిపోయాడు అని అనుకుంటాడు. సాతానుడు వాళ్ళతో చెప్తూ ఉంటాడు. అలాంటి సాతాను పనులు చేసినప్పుడు వాళ్ళతో సాతానే ఉండి మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవుని దగ్గరికి ఆ సిలువ చెంతకి వచ్చినప్పుడు ఆ కలుషాలన్నీ, ఆ పాపములన్నీ కడిగేస్తాడు అన్నమాట. కాబట్టి ఆ వేష్యం క్షమిస్తాడు, కానీ వేషధాలు క్షమించడు. నావన్నీ క్షమించబడ్డాయి అనుకోని నీకు ఇష్టం వచ్చినట్టు జీవించేసి ఏదో మొక్కుకొని వెళ్ళిపోయేది కాదు. నువ్వు రక్షించబడ్డావు అంటే అనేకమైన బిడ్డలను రక్షించాలి, నీ వెలుగును అనేక మందికి ప్రకాశింపచేయాలి, దేవుని మాటలన్నీ కూడా నువ్వు చూపించాలి, నీ జీవితంలో చూపించాలి, నీ సాక్ష్యం ద్వారా చూపించాలి. నీ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటే నువ్వు చూపించలేవు. ఎందుకంటే ఆ దేవుడి మాటలు వినలేకపోతే ఆ సాక్ష్యం పాడైపోతుంది. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే సాక్ష్యం పాడైపోతుంది. మరి సాతానుడేమో దేవుడే ఇలా చేశాడు, దేవుడిని నమ్ముకున్నాము, ఏది జరిగింది అని అంటారు అనమాట. కాబట్టి శాప విముక్తి చేయడానికి యేసు అనే దైవ కుమారుడు మరణం అవశ్యమని మనకి తెలుస్తుంది. ఈ మాటలు బట్టి ప్రతి గ్రామంలోని, మరి ప్రతి దేశాల్లోని, ప్రతి ఊరిలోని, ప్రతి జాతిలోని, ప్రతి భాషలు మాట్లాడేవారు, ప్రతి భాష అనేక మందికి అనేక భాషలు ఉన్నాయి కదా. మన భాష తెలుగు భాష ఎవరికి అర్థం అవ్వదు. మరి అనేక మంది హిందీ, ఇంగ్లీషు మరి కొంతమందికి అర్థం అవ్వదు. అలాగే అనేక మంది ఒడియా, మరి తెలుగు భాష ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా చాలా మందికి అర్థమవుతుంది. అలాంటి అనేకమైన భాషలతో మాట్లాడుతున్న వారికి మరి దేవుడు ఆయన మరణానికి ముందు ఆయనకి ఆ దేవుని ఆయన ఆత్మని తండ్రికి అప్పచెప్పే ముందు మాట్లాడిన మాటలు అన్నమాట ఇవి. ఎందుకంటే ఆయన త్యాగపూరితమైన ప్రేమ అందులో ఉంది. ఆ ప్రేమతో కూడిన మాటలు అన్నమాట. ఆ ప్రేమ ఎంత హింసిస్తుంటే ఎలా వస్తాయి మాటలు? కోపం వస్తుంది కదా. కసితో కొడుతుంటే ప్రేమతో ఎలా వస్తాయి మాటలు? అదే దేవుని ఆత్మ లక్షణాలు. మనము కూడా ఎందుకు మనల్ని ఎవరైనా బాధ పెడుతున్నప్పుడు క్షమించి వదిలిపెట్టేస్తాము? మనలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి మనం క్షమించేస్తుంటాం, వాళ్ళని పట్టించుకోము. వాళ్ళకి తెలియదు, దేవా క్షమించి అని విడిచిపెట్టేస్తాం, దేవుడికి అప్పు చెప్పేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు అది అలాగే క్షమించే గుణం ఉన్నప్పుడే మనం శాంతిగా ఉంటాము. మన ముఖంలోనే తెలుస్తుంది మనం ఎంత మనశ్శాంతిగా ఉన్నామో. మరి మన జీవితాలు, మన సాక్ష్యము, మన మాటలు బట్టి తెలుస్తాయి. చెట్టుకి పళ్ళు చూస్తే తెలిసిపోతుంది కదా, అది ఎంత నెగనెగలాడితే అందంగా ఉందో అని. అదే పిండిలో ఉండి రాలిపోతుంటుంటే అది ఎండిపోయి ఉన్నట్టే వెంటనే తెలిసిపోతుంది కదా. అది ఫలాలు ఇవ్వకపోతే ఇది శమించబడిందని తెలిసిపోతుంది కదా. అంజూరపు చెట్టుని అలాగే దేవుడు శమించాడు కదా. కాలంలో కూడా అది కాయాలి అంటే ప్రతిరోజు కాయాలి, ప్రతిరోజు ఫలించాలి అనే దేవుడు ఏంటంటే ఆ పస్కా బలి అర్పించేవారు. దేవుడు ప్రాణం పెట్టక ముందు ఆ పస్కా బలి దినాల్లో ఉదయమే లెగిసి వాళ్ళు ఏం చేసేవారంటే ఉదయమే 9 గంటలకి పస్కా బలి ప్రతి దినము కూడా ఒక గొర్రె పిల్లని అర్పిస్తూ ఉండేవారు అన్నమాట. 9 గంటలకి, మళ్ళీ 3 గంటలకి వాళ్ళు అర్పిస్తూ ఉండేవారు. అలాంటి అర్పిస్తున్నప్పుడు దేవుని శక్తితో ప్రతి ఒక్కరు నింపబడేవారు అనమాట. ప్రతి పాపము, దోషము నుండి, అతిక్రమాల నుండి దేవుడు విడిపిస్తూ ఉండేవారు. వాళ్ళు అలాగే పరిశుద్ధపరచబడేవారు.
దేవుడు వస్తా ఉండేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతా ఉండేవాడు. కానీ దేవుడు చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత అక్కడ మేడగదిలో పరిశుద్ధాత్మని పొందుకున్న టైం కూడా అదే టైం అనమాట. అదే టైము అసలు ఇది సంఖ్యాకాండం 28 వచ్చే 3-6 వచనాల్లో ఉన్నది. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి గొర్రె పిల్లలు వధించేవారు అన్నమాట అక్కడ ఆ యాజకులు. కాబట్టి యెహోవాకు నిత్యమైన దహన బలి ప్రతి దినము కూడా మనము దిద్దుబాటు చేసుకుంటూ ప్రార్థన అనే దహన బలిని అర్పించాలి. దిద్దుబాటు చేసుకుని కృపాసింహాసనం దగ్గర ఏసే శరీరము రక్తము తీసుకోవాలి. ప్రార్థన సహవాసమందు రొట్టె విచ్చుడంటే అందుకే ఎడతెగక ఉండాలి. ఒకవేళ సన్నిధికి రాకపోయినా ఆ దినాల్లో ఏం చేసేవారు, ఇంటిలోని ఆ 9 గంటలకి 3 గంటలకి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవారు అనమాట. దేవునికి మహిమపరిచేవారు, ఆ సరి చేసుకునేవారు అనమాట. ఆ గొర్రె పిల్ల బలిస్తే వెంటనే పాపములు పోయేవన్నమాట. కానీ దేవుడే బలైపోయే పరిస్థితులు వచ్చాయి. దేవుడు బలైపోయిన తర్వాత కూడా మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఊహించినట్లు వాళ్ళు ఏంటంటే వాళ్ళు అగ్ని జ్వాల ఆత్మతో నింపబడతారు. వాళ్ళు పొత్తు పొడిచి జామైనా కాలేదు, వీళ్ళు ఏంటి ఇలా ఇలా భాషతో మా మత్తులుగా ఉన్నారా అని పేతురు అడుగుతా ఉంటే, అందరూ అంటాడు పేతురు అంటాడు వీళ్ళు మత్తులు కాదు అని చెప్తా ఉంటాడు అన్నమాట అక్కడ. కాబట్టి ఆ అధ్యాయం చదివితే మీకు అర్థమవుద్ది. కాబట్టి ఇంగ్లీష్లో అదే మాట అపోస్తలుల కార్యం 2:15లో ఉన్న మాటే అందులో 9 గంటలను ఉంటుంది. అక్కడ 9 గంటలు దేవుడు అక్కడ దేవుని యొక్క బలి అంటే హృదయాన్ని మనము దేవునికి అర్పించాలన్నమాట. మన హృదయంలో చెత్త చెదారం అంటే భూ సంబంధమైన ఉండకూడదు, మనుషులు పెట్టుకోకూడదు, మనుషులు విగ్రహంగా పెట్టుకోకూడదు. దేవునికి ప్రేమ ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టినట్టు ఎవరూ ఇవ్వలేదు. అందుకని దేవునికి అటువంటి ప్రాణం పెట్టే ప్రేమతో మనం ప్రేమించాలి. అలా ప్రేమించడమే ఆయన ఆజ్ఞలు గైకొంటారనమాట. వాళ్ళు తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలరు. తండ్రి చిత్తం నీ పట్ల నా పట్ల ఏంటుందో అది మనం గ్రహించగలము. దేవుని బిడ్డ అలాగే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం కూడా యోహాను పేతురుని శృంగారపు దేవాలయం దగ్గరికి వెళ్ళారు 3 గంటల టైంలోని. మరి అలాగే ఆ దేవాలయంలో అలాగే పగలు 3 గంటల సమయంలో అపోస్తలుల కార్యం 13వ వచనంలోని మరి 30 అదే అధ్యాయంలో 10వ అధ్యాయంలో 34వ వచనంలో ఆ దినాల అక్కడ జరిగిన విషయాలు, కుంటివాడు దిగ్గుబలి లేడము, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి ఒకసారి బలి అర్పిస్తున్నప్పుడు ప్రార్థన అనేది చేస్తూ ఉండాలన్నమాట. మనం ఆ టైంలో ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తితో నింపబడతాము. పరిశుద్ధాత్మని దినము కూడా మనం నూతన పరచబడాలని వాక్యం చెప్తుంది. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు బలహీనంగా ఉన్నా సరే అంతరంగ పురుషుడు దినము నూతన పరచబడాలి అని చెప్తున్నారు. ఎందుకంటే మత్తయి 27:42వ వచనంలో 3 గంటలకి సమయాన్ని దేవుడు ప్రార్థన చేశాడు. 9 గంటల టైంలోని కూడా దేవుడు ప్రార్థన చేశాడు. దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టామనేసి అక్కడ 3వ గంటలకి ప్రార్థన చేశాడు. మరి అలాగే దేవుడు మొదటి మాటలో కూడా వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించని ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు కూడా అలా ప్రార్థన చేశారు. ఇంకా ఆ గొర్రె పిల్లను బలివ్వకుండా ప్రతి దినము ఉదయం ఒక గొర్రె పిల్లను, సాయంత్రం ఒక గొర్రె పిల్లను, సంఖ్యాకాండం 28వ అధ్యాయము 3-6 వచనాల్లో ఉన్నట్లుగా అలాగా బలి ఇవ్వవలసిన పని లేదు. నిత్యము ఆయన మనతో ఉంటాడు అనమాట. ఆయనే బలి అయిపోయి కాబట్టి మనిషి తప్పు చేసినందుకు అది టెంపరీగా అది అయ్యింది. కానీ ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు అది అర్పిస్తున్నారు. దేవుని బిడ్డ ఎంత విచారకరమో, ఇంకా మెసేజ్ వస్తాడని చూస్తున్నారు. మనకి ఎంత భాగ్యం ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. మరి సాయంకాలం 6 గంటల నుండి అక్కడ యూదులకి ఏంటంటే సాయంకాలం 6 గంటల నుండి మరలా సాయంత్రం 6 గంటలకి ఒక దినం అవుతుంది అనమాట. అందుకనే ఈ 3 గంటలు అనేది మధ్యాహ్నం అనుకోకుండా వాళ్ళు సాయంత్రం అని వాక్యంలో రాశారు. అది కారణం. దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇచ్చిన మహాకృప ఆ 7 మాటలు మరొకసారి ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో మరి ప్రతి మానవుడు కూడా
ఎంత ప్రేమించాడో ఒకసారి ఆలోచించండి. అలా ప్రాణం పెట్టాడంటే ఆయన ప్రతి మానవుడిని ఎంత ప్రేమించాడో అది మనం మనలో దేవుడిని చూపించగలగాలి. అందుకే 3.5 సంవత్సరాలు ఆయన ఏం చేశారో అవన్నీ చెప్తా వచ్చారు. క్రీస్తుకి కలిగిన సంపూర్ణత గలవారు మొదటి వరకు అన్ని విషయాలు మీరు ఎదగండి అని చెప్పడానికి చెప్పాడు పౌలు. అందుకే చెప్పాడు, నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడవడానికి చెప్పాడు. మాదిరిగా మనం ఉండాలి. ఆయన మాదిరి ఉంచిపోయాడు కదా, ఆయనలాగా మనం బ్రతకాలని ఆ 7 మాటల్లో బాగా ధ్యానిస్తే అలా బ్రతకగలరు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మాటలు మాత్రమే కాదు, క్రియలు ద్వారా తన ప్రేమను చూపించాడు ఆయన. మనం కూడా మాటలు ఒక్కటే కాదు, క్రియలు చేయాలి. క్రియలు చేయగలుగుతున్నామా లేదా అని ఈ 7 మాటల్లో మనం ధ్యానించుకున్నప్పుడు సరి చేసుకుందాం. మాటలు మాత్రమే కాకుండా ఈ విషయాలు ఏంటంటే 4 సువార్తల్లో కూడా ఉన్నాయి. సువార్తికులు రాశారు. 4 సువార్తల్లో కూడా రాశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మరి లూకా సువార్త 23వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయము. ఈ అధ్యాయులు ఆయన మరణం గురించి ఏంటంటే ఆయన మరణం గురించి మనం గురించి బోధిస్తూ వచ్చాడు. లోకాన్ని మరి ఎంత ప్రేమించాడో చూడండి. లోకాన్ని అంతటి ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. లోకాన్ని ప్రేమించాలి మనము. మరి ఆయన మరణం గురించి మన దేవుడు మరి బోధిస్తున్నాడు కాబట్టి ఆ బోధని మనం వినాలి. ఆయన మరణం గురించి మనకి దేవుడు ఇప్పుడు బోధిస్తున్నాడు. దేవుడు ఎంత ప్రేమించాడో అనే విషయాలు మనం బోధించగలిగే వారిగా ఉండాలి. కాబట్టి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మొదటి మాట దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు బిడ్డ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అంటారు. మనం అలా చాలా మంది క్షమించలేరు. మనిషిని ఏదైనా ఒక మాట ఇస్తే క్షమించలేరు. అలా పగబట్టి ఉంటారు. నా టైం రాకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించము అని యేసు ప్రభు మరి ఆ విధంగా చెప్పినప్పుడు ఎంత హింస పెట్టినా సరే ఆయన చెప్పగలుగుతున్నాడంటే దేవుని యొక్క అభిషేకం అన్నమాట. ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన దేవుని ప్రేమతో నింపబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. మరి దేవుని పిల్లలకి ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి సేవ చేశాడు, స్వస్థతలు చేశాడు. మరి కుష్ఠరోగులు ముట్టుకున్నాడు. ఆయన పాపాత్రమైన స్త్రీని బాగు చేశాడు. ఆత్మను శరీరాన్ని కూడా బాగు చేశాడు. వాళ్ళ మీద కనికరపడ్డాడు. అలాంటి కనికరం మనకు ఉన్నప్పుడు మనం క్షమించగలం అన్నమాట. లేకపోతే క్షమించలేము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు, దేవా నాకు అటువంటి క్షమించే గుణాలను ఇవ్వండి అయ్యా. ఆ క్షమించే హృదయం ఉంటేనే నా పాపములు నువ్వు క్షమిస్తావయ్యా. పరలోక ప్రార్థనలో అదే ఉంటుంది. కాబట్టి ఇతరుల పాపాలు క్షమిస్తే మన పాపాలు దేవుడు క్షమిస్తాడు. కాబట్టి యేసు మరి వాళ్ళ మీద శిష్యులు కానీ శిష్యులకు కానీ కుటుంబాలకు కానీ మనకి కానీ యేసయ్యని అలా చంపేస్తే మనకి కోపం లేదు. కోపం ఉందా? మన కోపం ఉందా? కుటుంబానికి కానీ ఆయన కుటుంబానికి కోపం లేదు, శిష్యులకు కూడా కోపం లేదు. ఇప్పుడు యేసయ్యని అలా చంపేశారని మనం ఎంత కోపంగా ఉన్నామా? వాళ్ళు ఏమన్నా మనం వాళ్ళ మీద పగబట్టి మనం యుద్ధానికి వెళ్తున్నామా? అలాంటిది ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, అది ఏంటి? ఆ కోపం లేని గుణం ఏంటి? అది ఆలోచించండి. మన జీవితంలో కూడా ఇటువంటివి చాలా మనకి తగినట్లుగా మనకు కూడా అటువంటి శ్రమలు వచ్చాయి. మనకి అటువంటి దెబ్బలేంటి, అటువంటి శ్రమలేంటి, అటువంటి జంతలేంటి, అటువంటి అవమానాలేంటి వచ్చినప్పుడు మనం క్షమించాము వారిని. వారి కృతజ్ఞత లేకుండా ఉన్నప్పుడు మనము ఏం చేసాము? క్షమించాలా లేదా? లేదు. కృతజ్ఞత లేకుండా మీకు అన్ని వాళ్ళ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ ఇష్టం వచ్చాడు మీ వస్తువులు సైకిల్ కొట్టేసి మీ ఇంట్లో వాళ్ళని చెదగొట్టేసి అన్నీ కూడా పాడు చేసేస్తుంటుంటే వాళ్ళని మీరు సెల్ ఫోన్ 2 ముక్కలు చేసేసి వాళ్ళ మీద క్షమించే గుణం ఎక్కడి నుండి వచ్చింది? అదే దేవుని ఆత్మ లక్షణాలు. దేవుని ఆత్మను పొందుకుంటే అటువంటి క్షమించే గుణం, ప్రేమించే గుణము వస్తుంది అనమాట. అన్ని అవసరాలు తీర్చుకునే దేవునికి సేవకులు హాయ్ బాయ్ అని చెప్పేసిన వాళ్ళని మరి క్షమించే హృదయం ఎవరిచ్చారు? దేవుడే ఇస్తాడనమాట. అదే దేవుని ఆత్మ లక్షణాలు. అందుకే
దేవుని ఆత్మలో పొందుకోకపోతే నా వాడు కాడు అంటున్నాడు. దేవుని మనిషే కాదు, దేవుని రాజ్యానికే వెళ్ళరు వాళ్ళు దేవుని ఆత్మను పొందుకోకపోతే. అందుకే కొద్ది మంది అంటారని ఉంది వాక్యం. ఆ వాక్యము ఏం చెప్తుంది? దేవుని మార్గానికి ఎంతమందినైతే మీరు నడిపిస్తారో మీరు ఆకాశంలో నక్షత్రాలా ఉంటారన్నారు. ఎప్పుడైతే మనం క్షమిస్తామో వాళ్ళు మనకు దగ్గర అవుతారు. మనం వాళ్ళని ప్రేమించగలము. తప్పిపోయిన కుమారుని ఎలా ప్రేమించారో అలా మనం వెతకాలన్నమాట. వాళ్ళని క్షమించి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి దేవుని మాటలు చెప్తూ ఏదో విధంగా దేవుని మాటలు చెప్తూ ఇప్పుడు సెల్ ఫోన్ చక్కగా యూట్యూబ్లోని ఫేస్బుక్లోని మరి స్టేటస్లోని అలాగా దేవుని పేర్లు అలాగా దేవుని మాటలు చెప్పి వాళ్ళకి ప్రేమిస్తా దేవుడు వాళ్ళ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అది ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. మనుషులాత్మ కాదే అది, లౌకిక ఆత్మ కాదే అది, బ్రహ్మపరిచే ఆత్మ కాదే, భ్రమలో ఉండడానికి అది దేవుని ఆత్మే. మీ విషయాలు ఏ విధంగా ఉన్నాయో, మీ జీవితాలు ఎలాగున్నాయో, సాతానుడు మిమ్మల్ని ఎలా గేలుబడి చేస్తున్నాడో అట్ల నుండి విడుదల ఇచ్చేది ఏంటంటే యేసయ్య రక్తము మాత్రమే. అది ప్రేమ. యేసయ్య రక్తంలో ఎంతో ప్రేమ ఉంది, స్వస్థత ఉంది, విడుదల ఉంది, రక్షణ ఉంది. అవన్నీ కూడా మా జీవితాల్లో చూసాము. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో దేవుని శిష్యులుగా మరి బాప్తిసం తీసుకున్న బిడ్డల విషయాల్లో మేము కళ్ళారా చూసాము. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మహిమ కార్యాలు బట్టి దేవునికి వందనాలు. పౌలు గారి విషయంలో చేశారు. లీటర్ వేసే రక్తం తీసుకొచ్చారు. ఆయన కోసం లీటర్ మరి పప్పలను తీసుకొచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఇంకొక లీటర్ ఏమో చర్చికి ఇచ్చారు. వేసే రక్తం ఎంత గొప్పదో. ఇంకొక ఆమె రూతన ఆమెకి చెస్ట్ క్యాన్సర్, గుండె నొప్పి, పిల్లలు పొట్టిగా ఉండేవారు. మరి వాళ్ళ విషయంలో అయితే వేసే రక్తము చక్కగా వాళ్ళని సెంటాక్స్ ట్యాంక్డ్ వేసే రక్తాన్ని మరి మీరు వాడాలి రోజుకి సెంటాక్స్ ట్యాంక్ అంత రక్తాన్ని అంటే అందులో ఒక 2 చుక్కలు వేసే రక్తం వేస్తే ట్యాంక్ అంతా కూడా వేసే రక్తంగా మారుతుంది. అలా మీరు వాడండి, దుష్టుడు మిమ్మల్ని కొట్టాడు అని చెప్పారు. లేకపోతే వాళ్ళ ఇంటి చుట్టూ కూడా దుష్టుడు ఇలా కన్నాల్లో పడి చూస్తూ ఉండేది, వాళ్ళకి కనిపిస్తూ ఉండేది. మరి డస్ట్ అలర్జీ అమ్మాయికి. మరి స్నానం చేస్తే కాదు, చలికాలంలో కాదు, మరి ఒక్కటే కడుక్కోలేదు స్నానం చేయడానికి. మరి అంత డస్ట్ అలర్జీ అనమాట. అంత కూలింగ్ పడదు, డస్ట్ అలర్జీ. అలాంటి బిడ్డల్లో మరి రక్తస్రావంతో బాధపడేవారు. రక్తస్రావంతో మరి పెద్ద పిల్లలు అవ్వకుండా, మరి 15 సంవత్సరాలనే పెద్ద పిల్లలు అవ్వకుండా బాధపడేవారు. చూడండి యేసయ్య రక్తం ఎంత విడుదల ఇచ్చిందో. దేవునికి మహిమ కలుగు కాక. అటువంటి సాక్ష్యాలు ఇప్పటికీ కూడా ఫోన్లో ప్రార్థన చేస్తుంది. కొబ్బరిని పట్టుకున్న మనుషులను పట్టుకున్న చక్కగా దేవుడు రక్తంగా మారి వాళ్ళకి అక్కడ విడుదల వస్తుంది. వీళ్ళంతా మరి వాటర్లో వేసి ఆ పరిశుద్ధ జలాన్ని చల్లినప్పుడు వేసే రక్తము ఏంటంటే అది ఇప్పటికి కూడా యుగాలు కూడా మనతో ఉండి మా రక్తము నేను కూడా వాడతాను. అది నేను ప్రార్థన చేస్తా అయింది కదా అని అనుకోను. నేను రోజు కూడా వాడతాను. రోజు పరిశుద్ధాత్మ పొందుకునే దేవుడు ప్రవచనాత్మకంగా దేవుడు ఆ వాక్యాన్ని నేర్పిస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటే అవి నోట్ చేస్తూ ఆ మాటలు చెప్పడానికి మరి ఇక్కడ నిలబడగానే దేవుడు పిల్లలు ఎవరు బాధలో ఉన్నారో అటువంటి వారి ప్రజల కోసం మాట్లాడేది ఏంటంటే ఆ క్షమించిన ప్రేమ అన్నమాట. ఆ క్షమించిన ప్రేమ ఆయన రక్తము ద్వారా ఆ రక్తం ఏంటంటే పరిశుద్ధ రక్తము. పరిశుద్ధ రక్తము ద్వారానే పాపక్షమాపణ వేదగంధాలో ఉంది. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి మతము, కులము, భేదము లేకుండా దేవుడు అట్టి విధంగా సహాయం చేశాడు. ఎందుకంటే వాళ్ళ వస్త్రాలు అంటే ఆయన వస్త్రాలు పంచుకుంటే చీట్లు వేసుకున్నారంట. వస్త్రాలు పంచుకోవడానికి చీట్లు వేశారు. వస్త్రము ఎంత పవర్ఫుల్లో ఆలోచించండి, ఎంత పవర్ఫుల్. ఆ వస్త్రాలు ముట్టుకుంటే రక్తస్రావం ఆగిపోయింది. ఒక ఆమెకి 18 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన ఆమె వెళ్ళి ఆ రక్తస్రావంతో ఆమె ఎలా ఉండేదంటే ఇలా భూమి నుంచి భూమే కనబడేది ఆమెకి. అది పైన అంత చూడలేదు. అలా ఉండిపోయి ఉన్న మనిషి ఒక విశ్వాసము, మనిషికి విశ్వాసం ఉండాలి. ఒక విశ్వాసంతో వస్త్రము తాగితే చాలు నాకు స్వస్థత వస్తుందనే ఆమెకి మంచి నమ్మకం ఉంది. నీకు నమ్మకం ఉంటేనే జరుగుతాయి. నమ్ము వాడేయడలే దేవుడు సూచక్రియలు చేస్తానని మార్కు 16-17. నీకు నమ్మకం లేదనుకో, నువ్వు మాట వినాలి. మాట విన్నప్పుడు దేవుని రాజ్యానికి వస్తావు. సిలువే మనకి పరలోక రాజ్య ద్వారానికి వెళ్ళడానికి వెళ్ళడానికి ఒక నిచ్చెన లాంటిది అనమాట.
ఆ శిలువ రక్తము ద్వారా దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధ రక్తం ద్వారా రక్షణ వస్తుంది. అలాగా ఆయన వస్త్రాములు పంచుకున్నారట, చీట్లు వేసుకున్నారట, ప్రజలు నిలబడి చూస్తున్నారట. అధికారులు వీడు ఇతరులు రక్షిస్తున్నాడు, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తే అని, క్రీస్తైన తను తాను రక్షించుకోండి, తను తాను రక్షించుకోను కదా అని అపహసిస్తున్నారు. తను తాను ఎలా రక్షించుకుంటాడు? ఆయన మనల్ని రక్షించడానికి ఆయన త్యాగం చేశాడు కదా, తన మహిమనంతటిని విడిచిపెట్టి వచ్చాడు కదా. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఎందుకు చనిపోయాడో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. తను తాను రక్షించుకోవడానికి కదా ఆయన, తను తాను రక్షించుకుంటే మనకు రక్షణ వస్తుంది. ప్రజలు నిలబడి చూస్తున్నారట, అధికారులు వీడు ఇతరులను రక్షిస్తున్నాడు, వీడు దేవుడు ఏర్పాటు చేసుకున్న క్రీస్తు, దేవుడు ఏర్పాటు చేసిన క్రీస్తు అయినాడు, తను తాను రక్షించుకుంటాడు కదా అని అపహాస్యం చేస్తున్నాడంట. అలాగే ఈ దినాల్లో కూడా మరి అటువంటి వారిని దేవుడు క్షమిస్తున్నాడు. ఈ దినాల్లో కూడా సేవకులకి శ్రమ వస్తే ఏళ్ళింట్లోనే కరెక్ట్గా లేదు, ఏళ్ళైనే కరెక్ట్గా లేడు, నేను ఎలా రక్షిస్తాను సాధారణంగా అటువంటి బోధ చేస్తుంది. ముందు నేను రక్షించబడి అప్పుడు అందరినీ రక్షిస్తాను, నా కుటుంబం అంతా రక్షించబడితే అప్పుడు నేను రక్షించబడతాను. అలాగే చెప్పలేదు వాక్యం. దేవుడు తన ఇంటి వారు అవిశ్వాసంగా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఏ కార్యాలు నేను చేయలేదు అని అన్నాడు దేవుడు. అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 నుంచి 58 వచనాల్లో ఆ మాటలోనే మీరు చదవండి. తన ఇంటి వారు విశ్వసించలేదు, దేవుడు మాట వినలేదు, వాళ్ళు కూడా అలాగే అపహాస్యం చేశారు. వాళ్ళు కూడా దేవుడు క్షమించి ఏం చేశారంటే అనేక మందిని రక్షించారు. వాళ్ళ అవిశ్వాసం బట్టి, ఆ విశ్వాసం లేదా వాళ్ళ అవిశ్వాసం బట్టి ఏ కార్యం కూడా చేయలేకపోయారు అనమాట. వాళ్ళు ఏ కార్యాలు కూడా చేయలేకపోయారు. ప్రజలు నిలబడి చూస్తూ ఉన్నారు, అధికారులు వీడు ఇతరులు రక్షిస్తున్నాడు, అతను రక్షించుకోలేకపోతున్నాడు అని. మాకు మేము రక్షించుకోలేము, మా కోసం మీరే ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? మేము మిమ్మల్ని రక్షించడానికి మాకు ఇచ్చిన వరాలు మాకు పని చేయవు, అది కృపావరాల్లో ఉంటుంది. ఇతరుల కోసం, సంఘం కోసం ఆ కృపావరాలు ఇచ్చాడని వాళ్ళకి మీరేంటంటే మీకోసము, సంఘం కోసం మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు మా జీవితాలు, సంఘము పోషించాలి సేవకుల్ని, సంఘము సేవకుల్ని ప్రేమించి వాళ్ళ విషయాలన్నీ పట్టించుకోవాలి. అందుకనే వాళ్ళ సమర్పణతో వస్తారు, పూర్తి సమర్పణ. అటువంటి సమర్పణ ఉన్న వాళ్ళకి ప్రజలను రక్షించే అభిషేకం ఇస్తాడు, అటువంటి కృపావరాలు ఇస్తాడు, అటువంటి ఆత్మీయ ఫలముతో నింపుతాడు. అలా క్షమిస్తారు, వాళ్ళు ప్రేమిస్తారు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు క్షమించరు. దేవునాత్మ ఉన్న వాళ్ళు క్షమిస్తారు, నేను ప్రేమిస్తారు. వాళ్ళు చాలా చులకనగా చూస్తారు, వాళ్ళతో నవ్వుకుంటూ పక్క చర్చకు పారిపోతూ ఉంటారు. కాబట్టి ప్రజలు నిలబడి చూస్తున్నారు. ఎక్కడైతే భోజనాలు ఇస్తారో, బోళ్ళు జనాలు ఉంటారో, వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ కూడా చక్కగా అవుతాయి, పెద్ద బిల్డింగ్ ఉంటుందో అది చూస్తారు. కానీ దేవుడు అక్కడ ఉన్నాడా లేదా అని చూడాలి. దేవుడి వాక్యము కరెక్ట్గా ఉన్నదా, అది ఏ బోధ అని చూడాలి. ఏంటంటే మానవ మనసు అన్నమాట. మనుషుల సంగతులు మనుషులకే అర్థమవుతుంది. అది దేవుని సంగతులు ఏంటంటే అది ఇరుకు మార్గం కదా, ఇరుకు మార్గం ప్రవేశింప పోరాడండి అని చెప్తుంటే వాళ్ళకి నచ్చదు. అది దేవుని ఆత్మను పొందుకోండి అని అంటే వాళ్ళకి నచ్చదు. లోకము భూ సంబంధమైనవి వెతకూడదు, పరలోక సంబంధం వెతకాలి, ఎందుకంటే మన పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే నచ్చదు. దేవుడు మనల్ని రక్తమిచ్చి కొనుక్కున్నారు కాబట్టి ఆయన రేపు పొద్దునే లెక్క అడుగుతాడు. ప్రతి భాషలోనూ ప్రతి వంశంలో ఉన్న వాళ్ళని రక్తమిచ్చి కొన్నాడని ప్రకటన 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంది. ఆయన ఆ గొర్రెపిల్ల రక్తంలో మనల్ని కడగబడి మనల్ని దేవుడు అంతగా ప్రేమించినప్పుడు ఆయన మాట వినకుండా ఈనాడు వారు కూడా అపహసిస్తున్నారు. అందుకని దేవుడు ఏం మాట్లాడుతున్నారు, వీరి తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన చెప్తున్నారనమాట. కాబట్టి అంతటా సైనికులు ఆయన ఎదురు వచ్చి అక్కడ సైనికులు మరి వాళ్ళకి మరి దేవుని బిడ్డలుగా లేకుండా వాళ్ళు ఉన్నప్పుడు ఆ సైనికులు ఎంత క్రూరంగా ఆయన హింసించారు. ఎంత హింసించి ఎంతగా కొరడా దెబ్బలు కొడుతుంటుంటే, 32 కొరడా దెబ్బలు కొడుతుంటుంటే అక్కడ మాంసం అలాగ వచ్చేస్తుంది. నువ్వు
దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయావు కదా. మంచి బాబు పుట్టాడు, పాప పుడుతుందని చెప్తే బాబు పుట్టాడు, అది దేవుడి వల్ల పుట్టాడంటే కొరడ దెబ్బ వేసరికి కొడుతున్నట్టు. కృతజ్ఞత లేకుండా నువ్వు తిరుగుతున్నావంటే ఆయన 32 కొరడా దెబ్బలు కొడుతున్నట్టు అనమాట. నువ్వు కృతజ్ఞత లేదు నీకు. మనం చేసిన తప్పులకి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన నేను ఇంకా క్షమిస్తున్నాడు. దేవుని బిడ్డ, నీకు ఉద్యోగం కావాలంటే, నీకు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అన్నీ నేను చేస్తాను. మేకా 4:10 ప్రకారం నేను ప్రార్థన చేస్తాను, సంఘాలు పట్టించుకుంటాను, బాత్రూమ్ అవన్నీ కూడా అక్కడ కట్టిస్తాను. అక్కడ రోజు కూడా ఇక్కడ హోల్ నైట్ అయ్యేలాగా ఎవరు ఏ బాధల్లో ఉన్నా సరే ఇక్కడ ఉండి అన్నీ సరి చేసుకోవడానికి నేను అన్నీ కూడా బాధ్యత వహిస్తాను. సంఘాలు పట్టించుకుంటాను, సంఘం కోసం ప్రార్థన చేస్తానని నీకు మంచి ఉద్యోగం ఇస్తే దేవుడిని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఆ గొర్రెల పిల్ల తప్పిపోయిన గొర్రెల కోసం దేవుడు క్షమిస్తున్నాడు అనమాట. క్షమిస్తున్నాడు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక క్షమించండి అంటున్నారు. ఆయనకి ఆ దెబ్బలు నీ కోసం నా కోసం మనము చేసిన ఆ మనుషులు చేసిన పాపం వరకే ఆయన ప్రాణం పెట్టారు. ఎవరైనా నీకు జీవితంలో ఎక్కడైనా నువ్వు విన్నావా? నీకోసం ఎవరైనా ప్రాణం పెట్టారా? నువ్వు చేసిన తప్పులకి ప్రాణం పెట్టారా? ఆ నుదుటి మీద మరి దేవుని పేరు రాశాడు. ఇది నా బిడ్డ, నేను రక్తం ఇచ్చి కొన్నానంటే మరి అక్కడ చచ్చిపోయిన వాళ్ళకి బొట్లు పెడతారు, పసుపు రాస్తారు, బొట్టుకు పెడతారు. చచ్చిపోయిన వాళ్ళకి బొట్టు పెడతారు. అలా నువ్వు చచ్చిపోయేదలా ఉన్నావు దేవుని విషయంలో. నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడవే అంటున్నాడు దేవుడు. కాబట్టి మృతులకి నేను దేవుడు కాదు అంటున్నాడు. దేవుని దగ్గర సరి చేసుకోవడానికి సిలువ చెంతకు వస్తే మనము దేవుడు సిలువ చెంత చేరిన వాడట. ఆయన దేవుడు క్షమిస్తాడట. ఆ సిలువ రక్తం ద్వారా దేవుడు విడిపిస్తాడంట. నడినెత్తుడు అది పాదం వరకు కూడా యెరూషలేము పట్టణపు పేరు, నా పేరు వారి మీద రాస్తాను అని చెప్పాడు. ప్రకటన 3:9-10 వచనాల్లో. మరి దేవుడి పేరు రాకుండా నువ్వు దెయ్యం పేరు రాసుకుంటా అది నీకు మంచిదా? మరి దేవుడి కళ ఉండదు, దేవుడు రూపం ఉండదు, దేవుడి గుణాలు ఉండవు, దేవుడు మహిమ ఉండదు వాళ్ళలోని. సాతానుడేమో ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. దేవుడి మాటలు ఇష్టం ఉండవు, ఈడ్చుకొని వెళ్ళిపోతాడు నరకాలు పట్టిపోదామని. కాబట్టి దేవుడు ఒకసారి ఆలోచించండి. దేవుడు మనుషుల వైపు మనుషుల మీద ఆలోచించుకుంటే మనకి ఏమీ దక్కదు. మనుషుల వైపు చూస్తే మనుషులు ఎవరు ప్రాణం పెట్టలేదు కదా, దేవుడు ప్రాణం పెట్టాడు మన కోసం. అటువంటి వారు ప్రాణం పెట్టిందే కాదు, ఆయన మళ్ళా తిరిగి లేచాడు, మన మధ్య ఉన్నాడు, అన్ని వింటున్నాడు, చూస్తున్నాడు. యెహోవా కళ్ళంట మంచివారి ఎళ్ళను చెడ్డవారి ఎళ్ళను ఆ కళ్ళు చూస్తున్నాయట, సంచారం చేస్తున్నాయట. ఆ సాతానికి మంట వచ్చేస్తుంది, దానికి దేవుని మాటలంటే ఇష్టం ఉండదు. కాబట్టి అవన్నీ కూడా సరి చేసుకున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ఇంటిలో దేవుడు యోసేపుని ఎలాగైతే ఒక ఇంటిలో రక్షించుకున్నాడో అలాగా ఇంటి వారు రక్షించుకున్న వాళ్ళు ఒక యోసేపులాగా దీవెనకరంగా ఉన్నారనుకో. మరి ఆ కరువు దినాల్లోని యోసేపు ఏ విధంగా మరి ఆ కుటుంబాన్ని అంతటి కూడా ఒక రాజరికంలో పెంచాడు. రాజబిడ్డగా తయారైపోయాడు యోసేపు. అలాగ పెంచాలని ఇష్టం ఉందా మీకు? అలాగ నేను రాకుమారులాగా నేను ఉంటానయ్యా, నేను క్షమిస్తున్నాను. నా కుటుంబంలో ఉన్న వాళ్ళు నా మాట వినకపోతే మరి నేను ఎవరికైతే దేవుడి మాటలు చెప్తున్నానో వాళ్ళు నా మాట నేను వాళ్ళకి క్షమిస్తున్నాను. దేవా నీకు అప్ప చెప్తున్నాను, నేను నీకు ఇష్టంగా నేను బ్రతుకుతాను. యోసేపు చిన్నప్పటి నుండి కూడా కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఎన్ని హింసలు పెట్టినా మరి అన్నదమ్ములు అందరూ కలిసి చంపేసినట్టేమో గొర్రెపిల్ల రక్తంతోటి ఆ అంగీని ముంచేసి ఇదిగో నీ కొడుకు చనిపోయాడని తండ్రితో చెప్పి ఎన్ని అబద్ధాలు ఆడినా ఆఖరికి ఎవరు దిక్కయ్యారు చెప్పండి? యోసేపే దిక్కయ్యాడు. అలాగ నువ్వు దిక్కవ్వాలంటే వాళ్ళని వెంబడించడం కాదు, దేవుడిని వెంబడించాలి. నాకు దేవుడు ఆ కుటుంబాన్ని ఇచ్చాడు, వాళ్ళతోనే నేను ఉంటాను, వాళ్ళకి ఇష్టంగా నేను నడుస్తాను, వాళ్ళంట పడతాను అని అంటే నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు. కాబట్టి దేవుడు ఏ మాటలు చెప్పాడనే భాగ్యం దేవా నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా. నేను నీ మాట విని మరి తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, నన్ను అభిషేకించు, అనేకమైన ప్రజల్ని నేను రక్షిస్తాను అంటే మొదటి నీతిని రాజ్యాన్ని ఆ విధంగా వెతికినప్పుడు నీ పరలోకాన్ని తెలుసు. 1000 తరాల వరకు దీవెనిస్తాడంట. ఆ దేవుని ఆజ్ఞలు పాటించేవారిని 1000 తరాల వరకు దీవెన ఉంది. ఆమేన్. లేకపోతే 3-4 తరాల వరకు తండ్రి దోషం కుమారుల మీద వస్తుంది.
వస్తుంది, తల్లిదండ్రుల పాపాలు పిల్లలు ఒడిలో పోస్తానంటున్నాడు. అలాగ మనం క్షమించి దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో బాధ్యతగా ఉంటే తండ్రి చిత్తము మన పట్ల ఒకటి ఉంది, అది మనం చెయ్యాలి. దేవుని అభిషేకం పొందుకొని దేవుని దగ్గర అనేకమైన అవసరాలన్నీ తీర్చుకొని హలోకంలో పరలోకమైన ఆశీర్వాదాలు తీసుకొని దేవునికి మరి కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. ఆయన కార్యాలు ఆ విధంగా దేవుడు మనల్ని అనుక్షణము మనం రేపేవారిగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే మనం క్షమించాలి. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి. మరి అది దేవుని ఆత్మ మొదటి పేతురు 2వ అధ్యాయం 20-23 నా తండ్రి కూడా వారిని క్షమించాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరేమి కనుక వీరిని క్షమించండి అంటే తండ్రి కూడా దానికి ఏకీపించాడు. యేసయ్య మాటలు ఎవరైనా అంత బాధలో ఉన్నప్పుడు నేను క్షమించని చెప్తారా? అలా చెప్తారా ఎవరైనా? ఎవరు చెప్పరు. కానీ దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు దేవుని ఆత్మే క్షమిస్తారు. మనలో దెయ్యం ఆత్మ ఉండదుకో నువ్వు క్షమించలేవు. దేవుని మాట నచ్చవచ్చు, నీ మాట ఎవరు వినరు. అసలు ఎవరి మాట వినరాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సైతన్ ఆత్మతో నింపబడ్డారు కాబట్టి వాళ్ళు వినరు, వాళ్ళకి మంట వచ్చేస్తుంటుంది. కాబట్టి దేవుడు చేసిన కార్యాలే మర్చిపోతూ ఉంటారు. నా జీవితాన్ని చెడిపోయి పడిపోయిన మనిషిని నన్ను ఎలాగ దేవుడు బాగు చేశాడు, ఆ విషయాలన్నీ సాతాన్ని ఎలాగ కడిగేస్తాడు అనమాట. అవేమి కృతజ్ఞత అనేదే ఉండదు. కాబట్టి దేవుడిని ఆ విధంగా మనం ప్రేమించాలి. ప్రేమించినప్పుడు అటువంటి వారిని మనం క్షమించగలము. ఎన్నో కార్యాలు దేవుడు చేశాడో. ఒక ఆమె ఇందాక వచ్చింది పరుగులా అని ఒక ఆమె ఇంటిలో తినడానికి తిండి ఉండేది కాదు. మరి ఒక దీపం పెడితేనే కానీ ఇంట్లోని ఉండడానికి ఇల్లు లేకపోతే దీపం పెడితేనే కానీ మరి మీరు ఇంట్లోకి రాకూడదు, రోజు మీరు దీపం పెట్టాలన్నాడు. దేవుని బిడ్డ అమ్మాయి చర్చికి ఒకసారి రా అని అంటే శుక్రవారం కూడా వచ్చి అలాగ దాని దగ్గర నిలబడింది. అంతే 2వ రోజు ఒక సాక్ష్యం చెప్పింది. ఆమె వచ్చి ఎప్పుడైతే ఆమెకి ప్రార్థన చేసి పంపిస్తే ఆ విషయంలో ఆ ఓనర్లే ఆ దీపము ఆ విగ్రహాలను అవన్నీ కూడా తీసేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మరి చక్కగా ఇంట్లో 2 పిల్లలతో వాళ్ళ ఇంట్లో కూడా చాలాసార్లు ప్రార్థన పెట్టడం అయింది. అలాగ పెట్టినప్పుడు ఇప్పుడు చర్చికి చక్కగా దేవునికి దగ్గరైంది. లేకపోతే ఆమె మరి ఏమి ఉండేది కదా. అలా ఆయన పక్క తాగిపోతుంది. 2 చంటి పిల్లలు, ఆ పిల్లలకి అలా 4 కూడా బాప్తిసం తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి దేవుడు కార్యాలు మరి యేసయ్య రక్తం ద్వారా చేస్తాడు. పాప క్షమాపణ వారిని క్షమించినప్పుడు చేస్తాడు. దేవుని యొక్క అభిషేకం మనలో ఉన్నప్పుడు అలా బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికే దేవుడు అలా ప్రాణం పెట్టారు. ఆయన ఎలా మనం బంధకాల్లో విడిపించారో మనము కూడా ఆయన యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము కూడా ఆయన బంధకాలని ఉన్న వాళ్ళు మనము కూడా విడిపించడానికి దేవుడు పని చెప్పాడు. నువ్వు ఆ పని చేస్తావా, లేకపోతే ఈ బంధకాల్లో ఉన్న వాళ్ళు వెనకతల మాట వెళ్ళిన వాళ్ళు వెనకతల పరిగెట్టుకొని ఉంటావా? ఆలోచించండి. గురి ఎద్దుకే పరిగెట్టమన్నాడు దేవుడు. నీకు ఏది గురి అప్పచెప్పాడు ఆ తండ్రి చిత్తం ఏదో మనము వెనుకను మరచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుతూ మనం పరుగులు తీయాలన్నమాట. అలా పరుగులు తీసినప్పుడు దేవుడు మన పక్షాన ఉండి దేవుడు అనేకమైన కార్యాలు చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. అది ఏంటి? దేవుని లక్షణాలు. లేకపోతే ఒక దూషణకి ఒక దెబ్బకి 10 దెబ్బలు కొట్టి మళ్ళీ ఆ దూషణ మాటలు ఆడతారు, పచ్చి బూతులు ఆడతారు. ఒకసారి ఆలోచించండి. దేవుని ఆత్మకి దెయ్యమాత్మకి నచ్చదు, కుదరదు. అలాంటి మనుషులతో ఉండొచ్చా? విశ్వాసికి పొత్తు కుదరదు అని చెప్తున్నాడు దేవుడు. అపవిత్రమైనది మూడతా ఉంటారు. వాళ్ళ దగ్గర అపవిత్రమైన దగ్గర మనం ఉండలేము. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మనం అలాగే దేవునికి అప్పగించుకోవాలి. మన జీవితాన్ని అలా సమర్పించుకోవాలి. దేవా, నేను నీలాగే పరిశుద్ధంగా ఉండాలి. నీ మాట విని నువ్వు ఎలాగైతే నడిచావో క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారమందు వరకు అన్ని విషయాలు మేము ఎదుగుతాం అని తీర్మానాలు చేసుకోండి. దేవుడి బిడ్డ క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు. ఎప్పుడు తండ్రి చిత్తాన్ని ఎప్పుడైతే దేవుడు నెరవేర్చారో అప్పుడు ఆఖరణ తెలుస్తుంది. అమ్మో, ఈయన దేవుడు కుమారుడే అని ఇంటి వాళ్ళ అన్నదమ్ములు మరి యోహాను మరియం గారికి పుట్టిన పిల్లలు వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా అప్పుడు నమ్ముతారు దేవుడు నిజమైన దేవుడు అని. అలాగే నీ
విషయంలో నా విషయంలో కూడా అలాగే నమ్ముతారు. అప్పుడు నమ్ముతారు దేవుని బిడ్డ వాళ్ళు రక్షించాలంటే నువ్వు ఫస్ట్ దేవుని మాట వినాలి. తీర్మానాలు చేసుకోండి, దేవాన్ని మాట వింటాం, నా పట్ల నీకున్న ప్రణాళిక, నువ్వు నాతో మాట్లాడిన విషయాలు అవన్నీ కూడా నెరవేర్చబడునుగాక. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మ్రాల మీద మోసుకొనను. అందుకు ఆయన మ్రాల మీద మోసాడు మన పాపములని. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరిగి ఎటువంటి స్వస్థతలు ఇచ్చాడో దేవుడు నిజంగా. ఎన్ని గాయాలు బాగు చేశాడో, ఎంత మందికి చేశాడో. ఆ గాయాలు రక్తం వచ్చేస్తున్నా సరే, అది ఎలాగా బట్టలు వేలుగా రక్తం వచ్చేసినా సరే, ఇలా పొడవ దానితో ఇలా కొట్టేసినా రక్తం వచ్చేసినా సరే, అది వెంటనే దేవానికి మహిమాలుగా నాది ఆగిపోయింది. కాలుకి దెబ్బ తగిలి సరే దేవానికి మహిమాలుగా ఆగిపోయింది, రక్తం ఆగిపోయింది. ఆలోచించండి దేవుడు ఎలాంటి గొప్ప దేవుడో. ఎన్ని దెబ్బలు తిన్నా దెబ్బలన్నీ దేవుడికి తగులుతుంటాయి కానీ మనకు తగలవు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి అంత తగలవు. మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మాన మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. గొర్రెల్లాగా మీరు తప్పిపోయారు, కానీ ఎప్పుడైతే మీరు సిలువ చెంతకు వచ్చారో ఆ కాపరి అయిన దేవుడు మీ వైపు, ఆ అధ్యక్షుడనైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని చెప్తున్నాడు. ఆయన వైపు మనం మళ్ళేము కాబట్టి మనం ఇలాగ ఉన్నాం. ఇశ్రాయేలుకు కాపరి, చెవియొక్కము, మందలని యోసేపుని నడిపించేవాడా, కెరూబుల మీద ఆశ్రుడైన వాడా, ప్రకాశింపము అని చెప్తున్నాడు దావీదు భక్తుడు 21వ వచనంలో. మరి కాబట్టి మరి పరమగీతాల్లో కూడా 1:7-8 నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేకుదువు, మధ్యాహ్నము నీ వెచ్చట నీడకు వాటిని తోలుదువు, నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దానలై నీ జతకాండ మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? నా ప్రియురాల ఫరో యొక్క రథాస్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠములు శోభిల్లుచున్నవి, వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము అని చెప్పి రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలము సువాసన వ్యాపించింది అని చెప్పి పెళ్లి కుమార్తె సంఘం కోసము దేవుడు మాట్లాడుతున్నారు దేవుని బిడ్డ పరమగీతంలో. కాబట్టి మనము రెండవ మాట చూడండి, దేవుడు మరి ఆ విధంగా సంఘం కోసము మరి ఆయన కాపరిగా ఉండి పెళ్లి కుమార్తె సంఘం విషయంలో ఆయన ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. మనం అలాగా ఉండాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప మనకు దేవుడు దయచేయుగాక. లూకాసువార్త 23వ అధ్యాయము 2వ మాటగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, లూకాసువార్త శిలువ మీద అంతా 6 గంటలు హింసించబడుతూ ఆయన మండు టెండలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, లూకాసువార్త 23వ అధ్యాయము 34వ వచనం చూడండి. 34వ వచనం, యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పిన వారు ఆయన వస్త్రములు పంచుకొంచు మరి చీట్లు వేస్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి సిలువ క్షమాపణ అనేది మరి మొదటి మాటలో మనము నేర్చుకుంటున్నాము. యేసు త్యాగమే మనకు రక్షణ ఇచ్చింది. ఆ రక్షణ ఇచ్చింది దేవుని బిడ్డలారా. క్రీస్తు నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు అని చెప్తున్నారు. 22:18 అలాగా మరి ఆ ప్రవచనం అనమాట. ఆ ప్రవచనం నెరవేర్చబడింది. మొదటి మాటలో నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రిని కుమారులై ఉన్నట్లు మీ శత్రువులు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో మరి చెప్తున్నారు. కాబట్టి మరి యోహాను సువార్త 19:11 అందుకే పైనుండి నీకు ఇవ్వబడినది ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించడానికి ఎక్కువ పాపము కలదనేను. దేవుడు తను తాను అప్పగించుకున్నాడు, కానీ ఆయన ఎవరు వచ్చి సిలువేసేది లేదు. తను తాను అప్పగించుకున్నాడు. అది పిలాతుతో చెప్తున్నాడు, గవర్నర్తో మాట్లాడుతున్నాడు. అంత ధైర్యంగా దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు మనం కూడా అలా ధైర్యంగా మాట్లాడగలం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని చెప్తున్నారు. కాబట్టి
దేవుని ఆత్మ యొక్క లక్షణాలు, పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు అన్నమాట. వారు ఆయన్ని సిలువ వేసి ఆయన వస్త్రంలో భాగము ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకుంటున్నారు. అయినా అప్పుడు దేవుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరుగురు కనుక వీళ్ళు క్షమించి ప్రభావాలని అందుకని అంటున్నాడు అనమాట. మార్కు 15-24 ఉంది ఆ మాట. మీరు చూడండి, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి అధికారం గురించి. మరి 1 తిమోతి 1:13 రామపత్రిక 12:14 లూకా 12:47-48 మీరు రాసుకోండి, ధ్యానించండి. యెషయా 53:11-12 అలాగే లూకాసు 6:27-28 అపోస్తలుల కార్యం 7:60 మరి స్తెఫను ఏ విధంగా మరి తండ్రికి సేమ్ అలాగే ఆయన ఆత్మతో ఆయన కూడా అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పాపములు వీరి మీద రానివద్దయ్యా అని ప్రార్థన చేశారు. కానీ పగబడతారు చాలామంది, నన్ను ఇలా చేశావు కదా ఈ నాశనం అయిపోవాలి అలా పగబడతారు. కానీ దేవుని యొక్క లక్షణాలు, దేవుని ఆత్మ యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి. అలాగే 1 కొరింథీ 2:7-8 అలాగే 1 పేతురు 2:20-23 దేవుడు మాట్లాడుతున్న విధానాలు. ఆయన ప్రార్థన చేశాడు 9 గంటలకి. ఆ ప్రార్థనలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. దేవుడు కూడా క్షమించాలి. మన ప్రార్థనలో ప్రార్థనలో ప్రాధాన్యత ఏంటంటే వారిని క్షమించేయ అని చెప్పి ప్రార్థన చేయాలి. మాదిరిగా అలా ఉండాలి. ఇతరులను మనం క్షమించడం మనకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మన ముఖం ఏంటి, మన జీవితం ఏంటి, లేకపోతే అది పాపాలు ఏంటంటే ఆయన చేసిన పనులు అన్నీ కూడా మనకి తలంపుకు వచ్చేసి మనకి రోగుదలు వచ్చేస్తాయి, అనారోగ్యాలు వచ్చేస్తాయి. అయితే చీకట్లు ఏర్పాటు చేస్తాయి, వాళ్ళలో ఉన్న చీకట్లు మనల్ని ఏర్పాటు చేస్తాయి. కాబట్టి వాళ్ళు క్షమించేసి దేవా అని చెప్పి వాళ్ళ దేవుడికి అప్పచెప్పేశారు అనుకోండి, దేవుడు చూసుకుంటారు వాళ్ళ సంగతి. కాబట్టి క్షమించలేని వాడు బంధకాల్లో ఉంటాడు అనమాట. ఇతరులను క్షమించకపోతే ఆ బంధకాలన్నీ గేళ్ళు పట్టుకుంటాయి. కాబట్టి క్షమించిన వాడు స్వతంత్రం వస్తుంది. 2 కొరింథీ 3:17 ఉంటుంది స్వతంత్రము. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే స్వాతంత్రం ఇస్తుందట. సిలువ ఆ విధంగా విజయాన్ని, సిలువ ద్వారా మనం అలాగే విజయాన్ని పొందుకుంటాము క్షమించడం ద్వారా. కాబట్టి 2వ మాటగా లూకా 23:43 అదే అధ్యాయంలో 43 ఉంది చూడండి. అందుకైనా వాళ్ళతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది కానీ నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక జయించడానికి దేవుడి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటున్నాడు దేవుడు. అది ప్రవచనము, అది నెరవేరిపోయింది. ఇందాక మాట ఇది నెరవేరడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే మనము దేవుని బిడ్డల్ని మన పరలోక రాజ్యాన్ని నడిపిస్తామో మన విషయంలో మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, తిని పడుకొని అభిషేకం పొందుకొని మరి వినలేని వాళ్ళు లేక నువ్వు వాళ్ళ దేవుడికి అప్పచెప్పకుండా ఆ లేక పడుకొని రక్షించబడలేదు నేను వస్తాను అని అనుకుని ఉన్నావు అనుకో, నువ్వు జీవవృక్ష ఫలాలు తినలేవు, పరదేశంలో నువ్వు ఉండలేవు. కాబట్టి చెవి గలవాడు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక జయించడానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు నేను భుజించనిస్తాను అంటున్నాడు. మనం సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. సిద్ధపడుమా సంగమా అని పాట ఉంటుంది. సమయం పోనీయక సిద్ధపడుమా సంగమా అనేసి అలా సిద్ధపడాలి దేవుడి బిడ్డ. మరి అలాగే లూకాసు 15:15 మనం ఇందాక పాట పాడుకున్నాం. ఏ మనుషులైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన 99 అన్నింటినీ అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరికి వరకు దాన్ని వెతక వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి వాళ్ళతో కూడా ఆనందిస్తాడు. అట్టి విధంగా దేవుడు మనలో ఉండి ఆనందిస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళకి ఏదో విధంగా దేవుడు వార్తని పంపిస్తూ ఉంటాం. వాళ్ళు మాట్లాడకపోయినా, వాళ్ళు పట్టించుకోకపోయినా, వాళ్ళు ఇష్టపడకపోయినా అలాగే దేవుని మాటల ద్వారా దేవుని మాటలే వాళ్ళు బ్రతికిస్తాయి. మన మాటలు ఏమి బ్రతికించము, మనం ఏమీ చేయలేము. కాబట్టి ఆ దేవుని మాటలు ఆ శిలువ ధ్యానంలో ఆయన ఆ ధ్యానంలో ధ్యానించిన వాళ్ళకి అలా క్షమించే గుణం వస్తుంది, ప్రేమించే గుణం వస్తుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా మర్చిపోయే మరి ఆ స్థితి వాళ్ళకి వస్తుంది. లేకపోతే వాళ్ళ ఆ విధంగా దేవుణ్ణి మనం మర్చిపోయి, సంఘాన్ని మర్చిపోయి, కుటుంబాన్ని మర్చిపోయి అలాగా ఉన్నప్పుడు, బాధ్యత లేకుండా ఉన్నప్పుడు
చాలా బాధ అనిపిస్తుంది. కానీ దేవుడు వాళ్ళ పక్షాలు ఉంటాడు కాబట్టి వాళ్ళని క్షమించే గుణము దేవుడు ఇస్తాడు. వారు ఆ విధంగా ప్రేమిస్తూ ఉంటారు. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే అలాగా పందులు కొట్టి తింటూ వచ్చినా సరే చేర తీశాడో అలాగే ఎంత సంతోషపడ్డాడు తండ్రి. అటువంటి సంతోషము దేవుడు మాకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, అట్టి కృపను దేవుడు ఇచ్చినందుకు దేవుడు మహిమ కలుగును గాక. దేవుని భయము, దేవుని మీద గౌరవం మనకి ఉండాలి. ఈ దొంగకి దేవుని మీద గౌరవం ఉంది, ఒక భయం ఉంది. మనకు ఆ విధంగా దేవుని మీద భయము గౌరవం ఉండాలి. ఎందుకంటే ఆయన చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు. దేవునితో అంత భయము అనేది దేవుని భయంతో నన్ను జ్ఞాపకం చేసుకో, అందుకని మనతో నేడు నీవు నాతో కూడా ఉందని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అంటున్నాడు. అప్పుడు రమారమే మధ్యాహ్నమైన అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఈ 2వ మాట దగ్గర నుంచి చీకటి కమ్మింది. అప్పుడు చూడండి ఇక్కడ 44వ వచనంలో రమారమి మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా కూడా చీకటి కమ్మేస్తే ఆ చీకటిలోనే దేవుడు మాట్లాడారు. చూడండి, అంత బాధలోని చీకటిలోని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పక్క దొంగ అంటాడు, నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని అంటే, ఇది మనకు తగును, మనం ఇలా తప్పు చేసాము, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన దేవుడు కుమారుడు, మానవాల రక్షణ కోసం ఆయన మన పాపముల కోసం ఆయన శిక్ష విధించుకుంటున్నాడు అని చెప్పి అటువంటి పశ్చాత్తాపము, అటువంటి గుణము, అటువంటి దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క భయము, దేవుని మీద ప్రేమ అటువంటిది ఉన్నది కాబట్టి వెంటనే ఆ పక్కోడిని రక్షించలేదు దేవుడు, వాడిని పట్టించుకోలేదు. కానీ ఎవరికైతే దేవుడు మాటలు దేవుడు అర్థమవుతాడో, దేవుడు కృతజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే పరదేశంలో ఉంటారు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని అంత చక్కగా దేవుడు చెప్పగలుగుతున్నాడు. ఈ దినాన నీవు ఎలా ఉన్నావు దేవుని బిడ్డ? దేవుడు చేసిన కార్యాలు ఆయన అలాగా సిలువేసి ఆయన చనిపోయినా సరే నీవు తండ్రి చిత్తాన్ని నెరవేర్చవా? నీకోసం అలా ప్రాణం పెట్టి నీ బాప్తిస్మం ఇచ్చి నీకు మంచి జీవితం ఇచ్చి నీకు ఏది కావాలంటే అవన్నీ కూడా నీ సేవకులు ప్రార్థన చేసినప్పుడు సంఘంలో నీకు దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు నాకు ఇంకా ఏమీ రాలేదు, నాకు ఇంకా దేవుడు ఏమీ చేయలేదు అని నువ్వు అలాగ కృతజ్ఞత లేకుండా నువ్వు ఉండకూడదు కదా. కాబట్టి దేవుడికి ఆ కృతజ్ఞత లేనివాడిని పక్కన పెట్టేశాడు దేవుడు. కృతజ్ఞత కలిగిన వాడిని దేవుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్తున్నారు. 42వ వచనం చూడండి. 42వ వచనంలో ఆయన చూచి యేసు నీవుని రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు. అలా దేవునితో మనం ఏంటంటే బ్రతుకులాడుకునే పరిస్థితులు ఉండాలి. దేవుని బిడ్డ ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాలు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది అని చెప్తున్నాడు. ఆయన మన భుజముల మీద కూడా రాజ్యభారం పెట్టాడు. దేవుని పిల్లలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దేవుని రాజ్యము భారము పెట్టుకోవడానికి ఇష్టపడిన వాళ్ళకి దేవుని ఆత్మతో నింపుతాడు. ఆ దేవుని మోసం చేస్తే అది మంచిదా? దేవుని ఆత్మను పొందుకొని నాకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి, నేను దేవుని రాజ్యానికి వస్తానని నువ్వు రాజ్యభారం నువ్వు పక్కన పెట్టేస్తానంటే దేవుని మోసం చేస్తే అది దెయ్యమాత్మే నీళ్ళలోకి అస్తమాటగా వస్తుంటుంది. అది దెయ్యం పొల్లే చేస్తుంటుంది. నువ్వు దేవుని పనికి రావడానికి ఇష్టపడవు, నేను రాను, నాకు అవ్వదు అనే చెప్తా ఉంటాం. అలా ఉన్నామేమో సరి చేసుకో దేవుని బిడ్డ. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10-12 వచనాల్లో అనేకులు నిర్దోషులుగా చేయబడ్డారు ఆయన రక్తం ద్వారా. అలా నిర్దోషులుగా దేవుడు ఈ దొంగని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, యేసయ్య రక్తాన్ని సిలువని ఆశ్రయించాడో, ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉన్నాడో, మనసాక్షి గద్దింపుతో మాట్లాడుతున్నాడో, పక్కోడికి సువార్త చెప్తూ పక్కోడిని గద్దిస్తూ దేవుని పక్షాల నుండి మాట్లాడుతున్నాడో, అలా మనం మాట్లాడుతున్నామా? అలా మాట్లాడినప్పుడు పరదేశంలో ఉంటావు నీవు కూడా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనంలో ఆయన రాజ్యము ఎన్నటికీ లయము కాదు. అలాంటి రాజ్యం ఈ భూమి అయితే లైన్ అయిపోతుంది. ఈ భూ సంబంధంగా ఉంటుంది. భూల సంబంధం ఎదుర్కొంటే ఏం తిందుమా, ఏం త్రాగుమా, ఏం భుజిద్దామని, ఎవరికి పెళ్లి చేయాలి, ఎక్కడ ఇల్లు కట్టాలి, ఈ మాట్లాడుకో
ఉన్నావు అనుకో, అవన్నీ నీకు ఇస్తాడు. ఎప్పుడు నువ్వు నీతిని రాజ్యాన్ని వెతికావు అనుకో, దేవుడి మాటలు విన్నావు అనుకో, నువ్వు రానివు కదా, నువ్వు రారాజు పెట్టవు కదా, నీకు ఎలాంటి ఇల్లు కావాలో, నీకు ఎలాంటి పిల్లలు కావాలో, నీకు ఎలాంటి భర్త కావాలో అన్నీ కూడా, నీ పిల్లలకి ఎలాంటి వస్త్రాలు అన్నీ కూడా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, ఆయన పిల్లలకి అన్యాయం చేస్తాడా? ఏం అడగకుండానే ఆయన కృప ద్వారానే మనల్ని రక్షించుకున్నాడు కదా, ఆయన రక్తం ద్వారానే మనల్ని ఏమి లేనప్పటికీ మన పాపక్షాలు ఇచ్చాడు కదా, అది డబ్బుతో కొనేది కాదు కదా. అలాంటిది ఇచ్చిన దేవుడు ఈ టెంపరీ కూడా ఇస్తాడు, సమస్తాన్ని ఇస్తాడు. అదే విశ్వాసము, నిరీక్షణ. కాబట్టి మనుష్య కుమారుని దగ్గర ఒప్పుకుంటే, దేవదూతల దగ్గర మనం ఒప్పుకుంటాడు అన్నమాట. మనుష్య కుమారుని దగ్గర మనం ఒప్పుకున్నాంతో దేవదూతల దగ్గర రేపొద్దునే నా బిడ్డ, నా బిడ్డ అని భూలోకంలో కూడా ఒప్పుకుంటాడు, పరలోకంలో వెళ్ళినా సరే నా బిడ్డ అని ఒప్పుకుంటాడు. నాకు అనుభవంతో నేను చెప్తున్నాను, దేవుని బిడ్డ అలాగా దేవుని బిడ్డ, దేవుని సంపూర్ణమైన బిడ్డ అని చెప్పి దేవునాథం పొందుకున్న వాళ్ళు చెప్పారు. నేను దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నప్పుడు ఆ దెయ్యాన్ని అడిగితే, దేవుని నేను ఎవరిని నీతో మాట్లాడుతున్నానంటే దేవుని బిడ్డ అని చెప్పి. ఎందుకంటే దేవదూతలు చెప్తారు, సాతానుడు చెప్తాడు దేవుని బిడ్డ. ఒకసారి ఆలోచించండి మీరు, అటువంటి అనుభవాలు దేవుడు మీకు కూడా ఇచ్చును గాక. లోకాసువార్త 12:8 లోకాసువార్త 18:13 మరి నతానియేలుతో మాట్లాడుతాడు. యోహాను సువార్త 1:49 దేవునితో ఉండడం పరలోకంతో సమానం అన్నమాట. దేవునితో ఉండడం, దేవుడు నీతో ఉన్నాడంటే నువ్వు పరలోకంలో ఉన్నట్టు లెక్క. అలాగది నీ లైఫ్ స్టైలే మారిపోతుంది, నీ స్టైలే మారిపోతుంది. పరలోకంలో ఉన్నట్టు, పరలోకంలో దిగి వచ్చినట్టు ఉంటావు. నీ మాటలు, నువ్వు చేసే క్రియలు అవన్నీ కూడా అలా ఉంటాయి దేవుని బిడ్డ. అందుకనే దొంగ, గజ దొంగ చూడండి పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు. చాలా ఆలోచించండి దేవుని బిడ్డ, ఎంత క్షమించే హృదయం ఉందో, ఎంత ప్రేమించే మనసు ఉన్నదో మనిషిని దేవుడు ఆ మనిషి యొక్క పద్ధతులు చూసి క్షమిస్తాడు. ఇదేదో మంత్రంలాగా క్షమించు ప్రభా, దీవించు ప్రభా అనేది కాదు. ఇది అలా చేసేస్తున్నారు, మంత్రాలు చేసేస్తున్నారు, మంత్రాల్లాగా పలుకుతున్నారు. అది తప్పది. దేవుడు ప్రార్థన, భక్తిహీనులట ప్రార్థన అది పాపం అవుతుంది అని చెప్పి 109 ఉండదు ఆ మాట. భక్తిహీనుడు దగ్గర సాతాను కుడిపక్కన నిలబడతాడట, వాళ్ళ ప్రార్థన చేయిస్తుంటాడు ఈ సాతాను. అటువంటి ప్రార్థనలే ఇష్టపడుతున్నారు, అట్లకే మురిసిపోతున్నారు, అటువంటి బిల్డింగ్లకి అటువంటి జనాలకే మురిసిపోతున్నారు. అలా సాతాను మోసపరిచేస్తున్నారు. అటువంటి వారిని కీర్తనలు 26:4 ప్రకారం రండి అని దేవుడు పిలుస్తున్నారు సిలువ చెంతకి. కాబట్టి 3వ మాటగా బాధ్యత, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఒక బాధ్యత చెప్తున్నాడు. ఈ తల్లి ఎవరో తెలుసా? ఎంత నిందలు భరించిందో, ఎంత అవమానాలు భరించిందో. తండ్రి అయిన దేవుడు మాటకి ఆ దేవదూత వచ్చి కన్యకి ఎంగేజ్మెంట్ అయిన దేవుని బిడ్డ కన్య, ఒక విశ్వాసిగా ఉన్న ఆమెకి మరి దేవుని కుమారుడిని నీ గర్భంలో జన్మిస్తాడంటే నేను ఎంత ధన్యురాలని అంటుంది, నేను ధన్యురాలని అంటుంది తను. అలా ఎవరైనా ఏ కన్య పిల్లైనా నీకు గర్భం ధరిస్తావాలంటే నా కుటుంబం ఏమంటారు, మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, అసలు చర్చికే రాను, మా ఇంట్లో వాళ్ళు రాకపోతే నేను రాను, నా కుటుంబం ఎందుకు ఇచ్చాడు అంటదా సైతం. వెంటనే దూరిపోయా మనుషులు. ఆ కుటుంబం ఎందుకు ఇచ్చాడు, నేను కుటుంబంతో కలుసుకోవాలి కదా, సాధారణతో ఎప్పుడు కలుసుకొని దాని రక్తం నా ఒంట్లోకి వెళ్ళాలి కదా, ఏసే రక్తం ఎందుకు నాకు అంటది సైతం. అలాగే నీకు బోధ చేస్తుంది. ఆలోచించండి, శాపంతో మీరు లేకపోతే, వాక్యం తెలియకపోతే, మరియమ్మ అలాగ లేదు, సాతాన రక్తంతో కనలేదు, దేవుని రక్తంతో దేవుని పిల్లోడని ఏసేది కన్నది. ఎంత అవమానం భరించింది. ఇటు ఎంగేజ్మెంట్ అయిపోయింది, భర్త ఉన్నాడు, భర్త నన్ను ఏమంటాడు అని కూడా ఆలోచించలేదు. అంత పవిత్రంగా, అంత తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా నేను భరిస్తాను. నేను ఎంత దేవుని కుమారుడిని నేను కలిగి ఉన్నానంటే, అంటే దేవుని ఆత్మని మనం పొందుకోవడం అంటే దేవుని కుమారుడు మనలో ఉన్నట్టు లెక్క. అనేకమైన బిడ్డలు దేవుని పిల్లలకు కంటాం అన్నమాట. అనేక మందికి అద్భుత కార్యాలు మన ద్వారా జరుగుతున్నప్పుడు అనేక మంది దేవుని పిల్లలు కొడతారు మన ద్వారా.
దానికి నువ్వు ఎందైనా అవమానమైన ఏదైనా భరించాలి. అందుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే తల్లి సహోదరులు అంటున్నాడు ఆయన. అని శిష్యులు చూపించాడు, కానీ వాళ్ళ అమ్మని అన్నదమ్ములు అక్క చెల్లెలు వస్తే ఆమె చూపించలేదు. అటువంటి తల్లి కాదు, బాధ్యత ఆ బాధ్యతలు చెప్పట్లేదు దేవుడు. నీ తల్లి నీ తండ్రి దేవుని కుటుంబంలో ఉన్నప్పుడు నీకు చెల్లిదే అన్ని కూడా వాళ్ళు వాళ్ళ లెక్కలో వేసుకోవచ్చు. కాబట్టి పరిశుద్ధంగా దేవునితో మనం ఉండాలి, జాగ్రత్తలో ఉండకూడదు, దేవునితో కలుసుకోవాలి అని 1 కొరింథీ పత్రికలో ఉంది. సాతానుతో కలుసుకునే విషయం కూడా అక్కడ ఉన్నది. వేష్యతో కలుసుకునేవాడు కూడా ఉన్నది. కాబట్టి సాతాను పట్టిన మనుషుల్ని కలవకూడదు, దేవునితో కలిసి ఉండాలి, ఏక ఆత్మై ఉండాలి అని మనం చాలా మాటలు ముందు చెప్పుకున్నాం. మనం అది కొరింథీ పత్రికలో ఉంటుంది. 1 కొరింథీ పత్రికలో 16-17 వచనాల్లో ఉంటుంది అది. కాబట్టి మీరు ఏంటంటే తల్లి ఎటువంటి తల్లి యోహాను అయితే దేవుని రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అందరు శిష్యులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఆ శిలువ ధ్యానము ఆ మాటలు ఆయన పాదాల దగ్గర నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఉంది అది శిలువ ధ్యానం. పాదాల దగ్గర ఉన్నారు మరియమ్మ యోహాను. ఇక్కడ వాళ్ళిద్దరిని చూసి ఇదిగో నీ తల్లమ్మ, ఇదిగో నీ కుమారుడు అని అప్పచెప్పాడు. మిగిలిన వాళ్ళందరూ పరిగెట్టారు. ఆలోచించండి, దేవుని బిడ్డ నువ్వు ఉంటున్నావా దేవుని పాదాల దగ్గర? శిలువ చెంతను ఉంటున్నావా? ఆ శిలువ ధ్యానం మనం చేసినప్పుడే మనకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో తల్లి సహోదరుని అర్థమవుతుంది. నా నిమిత్తము తల్లి నేరను, తండ్రి నేరను, అన్నదమ్ములేరను, భూములైనా ఆస్తులైనా విడిచిపెడితే ఇహలోకంలో నీకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భూములు, ఆస్తులు, మరి తల్లిదండ్రుల్ని నిత్య జీవం ఇస్తారంటున్నాడు. వాళ్ళు ప్రేమిస్తారు కానీ నీకు దోకా చేయరు. వీళ్ళ దోకా చేస్తారు. వీళ్ళలో సాతాను నిండిపోయి ఉంటాడు. ఎప్పుడైతే అలాగ ఆత్మీయ కుటుంబంతో నువ్వు ఉంటావో నిన్ను దేవుని బిడ్డగా ఉండి నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నప్పుడు యేసయ్య అలాగే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అలాంటి తల్లికి సహోదరుడికి కోపం వచ్చింది, కానీ ఆయన చనిపోయినప్పుడు నిజంగా దేవుని కుమారుడు మా అన్నయ్య అనేసి అక్కడ వాళ్ళు అన్నారు. అక్కడ వాళ్ళందరూ ఇక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన కుటుంబము వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కానీ కుటుంబానికి యోహానికి మరి దేవుని పిల్లలు ఆయన దగ్గర ఆ శిలువ చెందుతున్నారు, మిగిలిన లేరు. అలా మనం అంటున్నావా? దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి నిచ్చెన లాంటిది శిలువ. శ్రమలు రాగానే తన్ను వెంబడించేవాడు సిలువను ఎత్తుకొని వెంబడించాలి. దేవుని వెంబడించాలంటే నువ్వు సిలువను ఎత్తుకొని వెంబడించేవాడు నాకు పాత్రుడు అని ఉంది. వెంబడించకపోతే నువ్వు దేవునికి పాత్రుడు కాదు, దేవుని బిడ్డనే కాదని అంటున్నాడు ఆయన. కాబట్టి సిలువ అంటే శ్రమ. ఆ శ్రమను తట్టుకొని చేసేదే అభిషేకం. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాదనండి. ఎందుకంటే ఎలాగా నువ్వు నా వాడు కాదు కాబట్టి నా సిలువను ఎత్తు నువ్వు వెంబడించలేవు. అంటే ఏ శ్రమ వచ్చినా నువ్వు పరిగెడతావు, దేవుని విడిచిపెట్టి పరిగెడతావు, సంఘాన్ని సేవకుల్ని విడిచిపెట్టి పరిగెడతావు, ఎక్కడ ఆకలేస్తుందంటే అక్కడ పరిగెడతావు, ఎక్కడ ఏదైనా ఇస్తున్నారంటే పరిగెడతావు, ఎక్కడ జనాలు ఉన్నారు చక్కగా ఉంది అని చూడగానే ఆ సంఘాన్ని పరిగెడతావు. ఆలోచించి కృతజ్ఞత లేని వారు, మాట తప్పువారు అతి దినాల్లో ఉంటారు, అక్రమంగా నడిచేవారు పొండి మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. అనేకుల ప్రేమ అంచె దినాల్లో అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోయింది అని ఉంది వాక్యం. ఈ అంచె దినాల్లో దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. దేవుని రాజ్యానికి రావడానికి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. సిలువ అనే నిచ్చెన ద్వారా దేవుని రాజ్యానికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. అట్టి కృప దేవుడు మహిమతో అందరినీ నింపుడుగాక అట్టి కృప దేవుడు అనుగ్రహించిన గాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో ఉంది ఆ మాట. అమ్మాయి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని బాధ్యత వహించాడు ఆయన. బాధ్యత ఎప్పుడు వస్తుంది? దేవుని రాజ్యం కట్టడానికే బాధ్యత వస్తుంది. మామూలు భూ సంబంధమైన అన్ని పెట్టేది ఆ బాధ్యతలు. దీని తర్వాత ఆ బాధ్యత వహించాలి. అది ఆటోమేటిక్గా వస్తుంది, ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు. అది జరుగుతాయి. అవేమి వదిలిపెట్టారు దేవుడి పిల్లలు, బాధ్యత లేకుండా ఉండరు. అందుకనే కుటుంబాన్ని సంరక్షించలేని వాడు సంఘాన్ని ఎలా పరిపాలిస్తాడో అని ఉంటుంది వాక్యం. ఆ సంరక్షణ అనేది ఫస్ట్ దేవుని కుటుంబాన్ని సంరక్షించినప్పుడే నీ కుటుంబాన్ని సంరక్షించుకునే అభిషేకము, అటువంటి పవరు దేవుడికి ఇస్తాడు. నువ్వు నీ మహిమను వాళ్ళు చూస్తారు, నువ్వు చేసే కార్యాలు వాళ్ళు చూస్తారు, వాళ్ళు నీ మాటలకి భయపడతారు. ఇప్పుడు యేసయ్యకి భయపడ్డారు కదా కుటుంబము.
తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఎందుకు ఆయన ఆ 3 గంటల చీకటి అయినప్పుడు ఏంటయింది? అప్పుడు రమారమి మధ్యాహ్నమైన ఆయన మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మను, సూర్యుడు అదృశ్యుడాయను. మామూలు ఇంట్లో మనుషులను చూసినప్పుడు నువ్వు చచ్చిపోయే వరకు ఇలాంటి పని జరిగాయనుకో, అప్పుడు ఏమనుకుంటారు దీని గురించి? అమ్మో మా అమ్మ దేవుని బిడ్డ, అందుకే ఇలాగా ప్రకృతి ఇలాగా గర్జిస్తుంది, ప్రకృతి ఇలాగ ఉంది అని అనుకుంటుంది కదా. మరి దేవుడి పిల్లలుగా మన విషయంలో ఏదో ఒకటి దేవుడు చేయక మానడు కదా. దేవుడు చేస్తాడు కదా అలాంటివి, ఏదో ఒక అదృశ్యమైనవి, ఆ అద్భుతమైన కార్యాలు ఇప్పటికే జరుగుతున్నాయి. మనం చనిపోయినా సరే అద్భుత కార్యం దేవుడు చేస్తాడా లేదా? చెప్పండి, చేస్తాడు. విశ్వాసం ఉంటే చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఎలాగో చెప్పి ప్రాణం విడిచాడు. ఆయన చేతికి ఆయన ఎలాగ అప్పచెప్పాడు. అటువంటి పరిస్థితిలో, ఆ చీకటి కమ్మిన పరిస్థితిలో ఆయన ప్రాణం పోయింది. దేవుడు మరి ఇక్కడ 3వ మాటలో ఆయన శరీరమైన రోమ 8:5 రోమ 8:5 శరీరానుసారంగా మనస్సు మరణానికి దారి తీస్తుందట. ఆ మరణానికి ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు. సమాధుల మీద ఫోటోలు వేయిస్తున్నారు కదా, ఎంతంత వేలు. నిజంగా ఒక ఫోటో వేయడానికి 3,000 అడుగుతున్నాడు. వ్యాపారం అయిపోయింది. చచ్చిపోయినప్పుడు ఎవరు చూడరు, బతికున్నప్పుడు ఎవరు చూడరు. ₹1 ఖర్చు పెడతారు. ఎక్కడ కూడా మేము చూసాం. ప్రిస్కిల్లానే ఆమె చనిపోతే ఒక్కడు మంచినీళ్ళు కానీ భోజనం కానీ పెట్టేవాడు ఎవడు లేడు. కానీ బిందులు నీళ్ళు కుమరించారు ఆవిడ చచ్చిపోతే. ఆవిడ మీద ఆవిడని స్నానం చేయించడానికి మరి భోజనాలు అవి ఇవి ఎంతమంది కుటుంబం ఉన్నారో మాకు అసలు తెలియదు. అంతమంది కుటుంబం వచ్చారు చచ్చిపోయాక. చూడండి ఎలా ఉంటుందో మనుషుల ప్రేమ. కానీ ఆ శరీరానుసారులుగా ప్రవర్తించే వారికి మన శరీరములకు మనం రుణస్తులు కాదు అంటున్నాడు ఇక్కడ. రోమ 8:12 మొదటి కొరింథీ 2:14. కాబట్టి 7వ అక్కడే రోమ 8:7 యాలేనుగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. ఆ శరీరానుసారమైన మనసు ఎవరైనా చనిపోతే నువ్వు అన్ని డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి? రేపు ఇష్టం వెళ్ళిపోయి పువ్వులు సమాధుల మీద కొవ్వెత్తులు ఎన్ని వేసేస్తారో ఎందుకో తెలియదు. దేవుడు సమాధిలో నుంచి ఆయన తిరిగి లేచాడు అంటే నువ్వు రన్ ఫర్ జీసస్, ఆయన ప్రచురం చేయడానికి నువ్వు పరిగెట్టాలి ఉదయం నుంచి. ఆయన తిరిగి లేచాడు, ఎవరి సమాధి అయినా ఖాళీగా ఉందా అని నువ్వు ఛాలెంజ్గా నిలబడాలి. మనం చనిపోయి మనకు కూడా మరణం లేదు. మనకి నిత్య జీవం ఇచ్చాడు. నువ్వేదైనా విడిచిపెట్టలేదు ఇంకో వేసే మహిమనంతా విడిచిపెట్టి త్యాగం చేశాడు. నువ్వేమి విడిచిపెట్టకుండా అన్నీ నాకు కావాలనుకున్నావు అనుకో, నువ్వు శరీర సంబంధంగానే ఉండిపోతావు. ఆత్మ సంబంధమైన మనిషిలాగా జీవవృక్ష ఫలాలు భుజించలేవు, పరలోక రాజ్యానికి రాలేవు. ఆ శరీరానుసారమైన మనసు అంటే దేవునికి విరోధంగా ఉందంట. అది విరోధంగా ఉండే మనసు కావాలా, దేవుని మనసు కావాలా? చెప్పండి. దేవునికి విరోధంగా శరీరానుసారంగా ప్రవర్తిస్తే దేవునికి విరోధంగా ఉంటాం. దేవుని ఆత్మ ఉండదు అక్కడ. అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. అది వాక్యానికి లోబడదు. వాక్యం అంటే ఇష్టపడదు, మంట చేస్తుంటుంది వాక్యం వింటుంటే. కాబట్టి మత్తయి సువార్త 3:17, యోహాను సువార్త 3:3 మరి యోహాను సువార్త 8:29 మరి ఈ మాటలు ఉన్నాయి చూడండి. మరి కొలస్సీ 3:22-25 కూడా చదవండి. సిలువ దగ్గర పాఠాలు నేర్చుకుంటున్న యోహాను మరియతో ఈ విధంగా బాధ్యత, ప్రేమ మరి దేవుడు చూపించాడు యేసయ్య. మనం ఆ వాక్యాలు చదువుకొని ఆ విధంగా మనం ఉన్నప్పుడు మనం కూడా అటువంటి బాధ్యత, ప్రేమ, ఆత్మీయ కుటుంబము. ఆత్మీయంగా ఉన్న వాళ్ళే నీకు అన్నదమ్ములు, అక్క చెల్లి, భూములు, ఆస్తులు, నిత్య జీవం కావాలంటే ఆ బంధంలో ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అట్లా దేవుని ఆత్మను పొందుకోకపోతే అక్షరార్థంగా బోధిస్తారు. అర్థమవుతుందా? అక్షరార్థం కాదు, ఆత్మీయంగా తీసుకోవాలి. మర్మాలు బోధిస్తాడు దేవుడు. వేదన 4వది ఏంటంటే వేదన. బాధ్యత అయిపోయింది. బాధ్యత దేవుని రాజ్యం కట్టే విషయంలో, దేవుని పిల్లల విషయంలో, దేవుని పిల్లలతో కలిసి మనం దేవుని రాజ్యాన్ని కట్టాలి. అడగదే అనుభవం అది వేదన. 4వ మాట మత్తయి సువార్త 27:46 నా దేవా
నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని అడుగుతున్నారు. ఎందుకంటే మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి, ఆయన పాపముగా మార్చబడ్డాడు కాబట్టి, దేవుడు పరిశుద్ధుడు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దేవుడు ఆ మాటలాడుతున్నప్పుడు ఆ క్షణంలో దేవుడు చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది. ఆయన ఆ చీకటి టైంలోనే, ఆ 3 గంటల టైంలో, మరి ఇందాక చదువుకున్నాం కదా సంఖ్యాకాండంలోని 28వ అధ్యాయంలో 2 గొర్రె పిల్లల్ని ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, అలాగా యూదుల టైమింగ్స్ ఏంటంటే అది సాయంత్రం అనమాట. ఎందుకంటే 6 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 6 నుండి వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఒక దినం అవుతుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు సాయంత్రం అని రాశారు. కానీ మధ్యాహ్నము అని మన బైబిల్లో ఉంటుంది కాబట్టి అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను అని చెప్తున్నాడు. అక్కడ ఏంటంటే ఇక్కడ ఆవేదనతో నా దేవా నేను ఎందుకు చేయి విడిచాను, నేను విడిచావు అని అడుగుతున్నారు. దేవుడు మనం కూడా పాపంలో ఉన్నప్పుడు దేవుడు మన చేయి విడిచిపెట్టేస్తాడు. ఎప్పుడైతే నువ్వు పాపం నుండి బయటకు వస్తావో, ఆ పాపపు ఆలోచనలు తండ్రి చిత్తం నెరవేర్చబడకుండా లోక సంబంధాల వైపు నీ మనసు పెట్టుకొని ఉన్నావు, తండ్రి నీ చేయి విడిచిపెట్టేస్తాడు. అప్పుడు నువ్వు 3 గంటలకి ప్రార్థన చేసుకున్నావు అనుకో, దేవుడు నేను విడిపిస్తాడు. 9 గంటల ప్రార్థన చేసావు అనుకో, నిన్ను విడిపించిన గాక. బిగ్గరగా కేక వేశాడు. దీని ప్రవచనము కీర్తనలు 22:1 దీని ప్రవచనం ఉంది. అది నెరవేర్పేమో మత్తయి సువార్త 27:46 ఉంది. పాపంతో దేవుడు దూరము అవుతాడు మనిషికి అనే విషయము ఇక్కడ మనం నేర్పిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు మన కోసము మరి తండ్రికి దూరం అయిపోయి త్యాగం చేశాడు అక్కడ. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు పాపంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ మీద చేతులు వేస్తాం. గలతీ 5:22 ఉంటుంది. గలతీ 5:22 ఉంటుంది. హస్త నిక్షేపణ చేయొద్దు, పరుల పాపంలో పాలుభాగం అవ్వద్దు అని ఉంటుంది. అప్పుడు దేవుడు దూరం అయిపోతాడు. మళ్ళీ వచ్చి దేవుడు ఒక అభిషేకం పొందుకొని, దేవా వాళ్ళు ప్రార్థన చేసుకోలేకపోతున్నారు, ఎంత చెప్పినా వెళ్ళలేకపోతున్నారయ్యా, నా పిల్లలయ్యా, నా బిడ్డలయ్యా, నీ సేవకురాలు కుమారుడయ్యా నీకు గోలబెట్టి నేను వేయడం జరిగింది. కానీ అది టెంపరీ వాళ్ళ అభిషేకం పొందుకోవాలి. అది అర్థమైంది నాకు. అలాగే దేవుడు టెంపరీగానే మన పాపల కోసం ఆయన బలైపోయాడు, ఇక్కడ దూరం అయిపోయాడు ఆయన. అప్పుడు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. దీనివల్ల మనం దేవుడిని విడిచిపెట్టకుండా మనం ఉంటాం అన్నమాట. దేవుడిని విడిచిపెట్టకుండా ఉంటాం. దేవుడు నన్ను చెయ్యి విడిచిపెడితే నాకు ఎంత వేదన ఉన్నది అని మనకు అర్థం అవ్వాలి. చాలామంది దేవుడు విడిచిపెట్టేసినట్టు కూడా తెలియదు. సంవత్సరానికి విడిచిపెట్టేది తెలియదు. తన స్వార్థం కోసమే అభిషేకం అడుక్కుంటూ వచ్చాడు. కానీ తన దేవుడి కోసము మరి బ్రతకడానికి మనకి ఆ అవకాశం లేకపోయింది. అలా మనం ఉండకూడదు. యెహోవా తండ్రికి దూరం అవడం శారీరక గాయాలు వేదనకరమైంది అనమాట. యెహోవా తండ్రికి దూరం అవడం ఏంటంటే శరీరంలోని గాయాలు. దేవునికి ఎన్ని గాయాలు తగిలాయి, ఎలా కొట్టారు, ఎంత కసితో కొట్టారు, ఎంత పగబట్టి కొట్టారు. ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు పగ వచ్చేసింది ఆ యూదులకి, శాస్త్రులు, పరిశీలి, సద్దుకేయులకి, ధర్మశాస్త్రులకి పగ. ఎప్పుడు పడదామా, ఎప్పుడు పట్టుకొని చంపుదామా అని ఎప్పటికీ కూడా అలాగే తిరుగుతూ ఉంటారు దేవుని పిల్లల సైడ్. ఆ శాస్త్రులు, పరిశీలి, సద్దుకేయులు లాంటి వాళ్ళు దేవుని పిల్లల ద్వారా అద్భుతాలు జరుగుతుంటే వాళ్ళు ప్రేమించరు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళ మాటలు వినరు, వాళ్ళ కోసం ఏమి ఆలోచించరు, కానీ పగతో ఉంటారు. అలాగే ఇక్కడ సద్దుకేయులు కూడా యెహోవా తండ్రికి దూరం అవ్వడం శారీరకమైన గాయాలు, పగబట్టి కుట్టిన గాయాల కన్నా దేవుడు వేసేకి దూరం అయిపోవడం చాలా వేదనకరంగా ఉంది. అందుకనే ఆవేదన అనే విషయము ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి పెట్టావు అని చెప్పి మన పాపముల వల్ల ఆయన తండ్రి దూరం అవ్వాల్సి వచ్చింది. దేవా మా పాపాలు బట్టి తండ్రిలో దూరం అయ్యావయ్యా, త్యాగం చేసావయ్యా. అలా ఒక్క క్షణం కూడా గాయాలైనా భరించడానికి ఇష్టపడ్డాడు, కానీ తండ్రి అయిన దేవుడిని దూరం అవ్వడానికి ఇష్టపడలేదు.
మనం కూడా దెబ్బలకైనా ఇష్టపడతాం, కానీ 666 ముద్ర వేయించుకోవడానికి ఇష్టపడకూడదు. చచ్చిపోవడానికి అయితే ఇష్టపడతాం, కానీ దేవుడిని విడిచిపెట్టి నేను వెళ్ళను అని చెప్పి తీర్మానాలు చేసుకోవాలి. దేవునాత్మ లక్షణాలకి, అందుకే దేవునాత్మని పొందుకోవాలి. దేవునాత్మ లేకపోతే నువ్వు ఎక్కడ ఏది పెడుతుంటే అక్కడ పరిగెట్టిస్తుంటావు. దొంగబోధల దగ్గరికి దేవుని మాటలను పక్కన పెట్టేసి ఆచారాలు, భక్తి ఆచారాలు పాటిస్తావు. రామ 12:1-2 వచనంలోనే మిమ్మల్ని బతుకులాడుకుంటున్నాను అంటాడు పౌలు గారు. మీరు రూపాంతరం చెందండి, అన్యాచారాలు చెయ్యొద్దు అని చెప్తూ ఉంటాడు ఎంత వేదనతో. కాబట్టి మన పాపముల వల్ల ఆయన్ని తండ్రికి దూరం మార్చవలసి వచ్చింది. కాబట్టి మనం తండ్రి కుమారుని పరిశుద్ధతో నింపబడుతున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మతో అందుకే మనం నింపబడుతున్నాం. ప్రతిదినం కూడా అందుకే నింపబడుతున్నాం. సాతాన యేసునామములో కాలిపోలుగాక, దరిద్రుడు దెయ్యమా నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ పొందుకొని కూడా నిద్రపోతుంది దెయ్యం. చూడండి ఎంత యాక్టర్గా ఉంటుంది సాతాను. సాతాను ఎలాగో యాక్టింగ్ చేస్తుందో ఆలోచించండి. దేవుడు మాటలు వినేవదు. పరిశుద్ధాత్మ, సాతానాత్మ రెండు బ్రహ్మపక్ష ఆత్మ ఉంటుందండి. రెండు ఒకలాగే ఉంటాయి. లక్షణాలు ఉండవు, అవి ఉండవు. ప్రార్థన లేకనేవద్దు, ఏదో యాక్టింగ్ లాగా ఉంటుంది. అందుకే వేషధారిని వేష్యను క్షమిస్తాడు, కానీ వేషధారిని క్షమించినట్టున్నాడు దేవుడు. ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు చచ్చిపోతున్నప్పుడు మాట్లాడుతుంటుంటే అది బాగుపడలేకుండా మరి నిద్రపడుతుందంటే ఒకసారి ఆలోచించండి. అది ఏ ఆత్మ. పాపం దేవునికి ఎంత దూరం చేస్తుందంటే బాగా అర్థమవుతుంది అనమాట. పాపం మనం ఏదైనా చిన్న పాపము తలంపు వచ్చినా, మరి నెమ్మదించింది ఎలాగ పశువులా గడ్డి వేశాడు, రాజే గడ్డి వేశాడు. దానియేలు చెప్తున్నాడు, దేవతల ఆత్మ ఉన్న దానియేలు చెప్తున్నాడు, రాజా నీకు ఇటువంటి పరిస్థితులు రాకూడదు అని చెప్తున్నాడు. అయినా సరే వినలే. 7 కాలాలు టైం ఇచ్చాడు, సరిగ్గా 12 నెలలు టైం ఇచ్చాడు. పశువులా గడ్డి వేశాడు. అతని రాజు పరిస్థితి అంతా కూడా ఫ్లాట్ అయిపోయింది, మొత్తం అంతా కూడా. ఎప్పుడైతే దిద్దుబాటు చేసుకున్నాడో మళ్ళీ పశువు మనసు పోయి మానవ మనసు వచ్చింది. దిద్దుబాటు అంత అవసరం. పరిశుద్ధాత్మనే అంతగా దినము నూతన పరచుకోవాలి. దేవుడు చెప్పారు నాతో ప్రవచనంతో దేవుని పిల్లలు చెప్పారు, రోజు పరిశుద్ధాత్మను పొందుకొని పడుకోవాలి అని చెప్పారు. అది నేను పాటిస్తున్నాను. ఎవరికి చెప్పారు ఆ మాటలు లక్ష్య పెడితే వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు కదా దొంగ. ఎటువంటి మనిషినైనా దేవుని రాజ్యాన్ని నడిపిస్తాడు. అలాగే 5వ మాటగా యోహాను సువార్త 19:28 నేను తప్పికొనుచున్నాను. ఏ దప్పిక? అది ఆత్మ దాహం, శారీరకమైన దాహము కాదు, ఆత్మీయ దాహము. కీర్తన గ్రంథంలో ఉంటుంది 69:21 అది ప్రవచనము. ఆ ప్రవచనము నెరవేర్పు అనేది తండ్రి చిత్తము. చూడండి, ఆ 7 మాటల్లో ఆయన సువార్త ఎలా ప్రకటిస్తున్నాడు. దేవుని పిల్లలు నరకానికి వెళ్ళిపోతారేమో అని అది ఎలా విడమర్చి చెప్తున్నాడు. ఆ మేకులు 8 మేకులు కొట్టేస్తుంటే ఒక సూదు గుచ్చుకుంటేనే నొప్పి సొలుపు ఆడతాం. చిన్న దెబ్బతో రక్తం వచ్చేసింది, నొప్పి సొలుపు ఆడతాం. కానీ ఆయన 6 గంటల సేపు అంత హింస పెట్టి ఆయన అలా కొట్టి ఆయనకి దాహం లేకుండా, ఆయనకి దాహం కూడా ఇవ్వకుండా ఉంటే ఆ భౌతికమైన దాహం కోసం ఆయన అడగట్లేదు. ఆత్మీయ దాహము, నా పిల్లల మాట వినాలి, ఆత్మల దాహము వాళ్ళకు ఉండాలి, దేవుని అభిషేకంతో నింపబడాలి, వాళ్ళు మళ్ళీ అపవిత్రులుగా ఉండకూడదు. నా ఒంటిలో ఉన్న రక్తం చుక్క ఏది కూడా లేకుండా ఆయన దారిపోసాడు. మానవుల్ని ఎంతగా ప్రేమించాడో ఆలోచించాడు. ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నప్పుడు ఆయన మోసం చేస్తే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఆత్మల దాహం ఉందా? ప్రజలు రక్షించాడా? అలాగా మనం ప్రజలు రక్షించాలి కదా. దేశం అంతా యుద్ధాలతో నిండిపోతుంది. యుద్ధము, ప్రతి దగ్గర అన్యాయము, అక్రమము, ప్రేమ లేదు, శాంతి సమాధానం లేదు. ఎంత మన బాధ్యతగా ఉండాలి. దేవుడు మనకు అన్ని నేర్పించినప్పుడు, దేవుడు అభిషేకం ఇచ్చినప్పుడు ప్రజలను రక్షిస్తున్నాడంట. ఆయన ప్రజలను రక్షించడానికి దేవుడే ఈ దాహాన్ని తీరుస్తారు. మనకి ఈ దాహాన్ని ఎవరు తీరుస్తాడు? మరి అక్కడ మత్తయి సువార్త, అది యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది కదా.
సమరయ స్త్రీ యొక్క దాహాన్ని ఎవరు తీరుస్తారు? దేవుడు తీర్చాడు. ఆవిడ ఊరంతా కూడా రక్షించడానికి ఆ భారం ఎవరిచ్చారు? ఆ దాహం ఎవరిచ్చారు? ఆమె పాపాత్మురాలైన స్త్రీ, ఆమెను ఎవరు అభిషేకించారు? చూడండి ఎంత ప్రేమించాడు. ఆవిడతో మాట్లాడే నేను ఇచ్చి నీళ్లు నువ్వు తాగితే అది నువ్వు ఎన్నడూ కూడా నువ్వు దప్పిగలవు అని అంటున్నాడు. అటువంటి నీళ్లు ఇవ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు మనకి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవడానికి అక్కడికి రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగాడు. అక్కడ అడిగాడు. ఇక్కడ కూడా దాహం వేస్తుందని అడుగుతున్నాడు అక్కడ శిలువ మీద. యోహాను సువార్త 4:7 ఆయన శిష్యులు ఆహారం కొంటే ఊరిలోకి వెళ్ళారు. ఆ సమయం స్త్రీ యూదుల మీద నీవు సమరయ స్త్రీ అయినా నన్ను దాహమునికిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. అనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సాంగత్యం చేయకపోయినా ఆయన ప్రేమ చూసారా? ఆమెను రక్షించడానికి ఆ మండుటి ఎండలో 12 గంటలకి వెళ్ళాడు. అందుకే యేసు నీవు చేసిన ఆ వరమును నాకు దాహములకిమ్మని నన్ను అడుగుచున్నవాడు ఎవడో అది నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఆమెతో చెప్తున్నాడు, జీవజలం నీకు ఇస్తాడు. నువ్వు నన్ను అడిగేవంటే నీకు జీవజలం ఇస్తాడు. నువ్వు ఎంత పాపివైనా ఆయన రక్తం ద్వారా నీకు విడుదల వస్తుంది. ఆయన నీకు జీవజల బొగ్గగా నేను చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు బిడ్డ. ఆ జీవజల నది అటువంటి దాహం కావాలని మనం ఎడవాలి ఈ దినాన్ని. నాకు ఆత్మల దాహము, నీ ఆత్మను ఇవ్వండి ప్రభా, నీ అభిషేకాన్ని ఇవ్వండి ప్రభా. ఇలాగ వచ్చి వెళ్ళిపోయేది కాదు. సాతాను మళ్ళా ఒంట్లో దూరిపోయేది కాదు. దుష్టుడు ముట్టకుండా నన్ను నేను భద్రం చేసుకుంటాను. ప్రార్థన సహవాసం రట్టునిచ్చడాన్ని ఎడతెక్కుంటాను. శిష్యులతో వేసే సహవాసం ఉన్నప్పుడు వేసే రూపము, వేసే గుణాలు అన్నీ కూడా వచ్చాయి. ఆ మేడగదిలో అగ్నిజ్వాలం అంటే ఆత్మను పొందుకున్నారు ఆ శిష్యులు. అది 500 మందిని పిలిస్తే 120 మంది వచ్చారు. 10 రోజులు కలిసి ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము చూడండి. 28వ అధ్యాయం 18వ వచనంలో ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 18వ వచనం. మరణకరమైన దుష్కర్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండానట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. శిలువ రక్తం ద్వారా మనతో నిబంధన చేశాడు. దేనికి మొదటి స్థానం ఇవ్వకూడదని, దేనిని పూజించకూడదని, అట్టి పనులను చేయువాడు ఈ శాప వాక్యములను వినినప్పుడు మధ్యము చేత దప్పి తీర్చుకోవాలని నేను నా హృదయ కాట్యంలో నడుచుచుంటినని, నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును. ఎందుకంటే ఇలాంటి శాపకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఆశీర్వాదం నొందెదనని అనుకుంటారంటాడు. సాతానుడు అలాగా పరమ పెడతాడు. వాళ్ళు వేసే రక్తమును అనుసరించరు. ఇటువంటి శాపవాక్యములను వినడానికి ఆ మధ్యము చేత దప్పి తీర్చుకుంటూ ఉంటారన్నమాట. చూడండి, అయితే యెహోవా వారిని క్షమింపనన్నాడు. అట్టివాడు మీలో నుండి నేడలా నిత్యముగా యెహోవా కోపమును ఓర్మియు ఆ మనుషుల మీద పొగరాజును ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నీ వారికి తగులును. మద్యం అనేది ఎంత పాపమో! యెహోవా అతని పేరు ఆకాశం క్రింద ఉండకుండా తుడిచివేయును.
ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన నిబంధన, శాసన, శాపములన్నింటినీ బట్టి వారికి కీడు కలుగు చేయటకే యెహోవా ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో నుండి వారిని వేరుపరచును. కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారిలో దూరదేశం నుండి వచ్చి పరదేశంలో సమస్త జనములను ఆ దేశం యొక్క తెగుళ్ళని యెహోవా దాని మీదకి తెప్పించి సంకటములను చూచి వారి యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేయును. అది సొదొమ గొమొర్ర అనే పట్టణము ఎలాగున్న సమస్త దేశములు కూడా మరి ఉప్పు చేత ఎలా చెడిపోయి విత్తనం అనేది అక్కడ ఉండకుండా, కూరగాయలు కానీ కూరలు మొలవకుండా ఎలాగ చేశాడో మరి అటువంటి పరిస్థితులు వస్తాయి తాగుడు వలన. అప్పుడు మనం ఎంత అటువంటి వారిని మార్చాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఆలోచించండి. నేను తాగుబోతు భర్తలు కలిగి ఉన్న మనిషిని ఆయన సేవకుడిగా చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అటువంటి ఏరియాలే ఇప్పుడు నేను చేస్తున్న 8 ఏరియాలు. బంధకాల్లో ఉండడానికి విడిపించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వాళ్ళు, బంధకాల్లో ఉన్న వాళ్ళు విడిపించడానికి అభిషేకించాడు. అటువంటి దాహము దేవుడు పెట్టాడు. దేవుని బిడ్డ సాతాను దాహం ఉన్న మనిషికి దేవుని దాహం పెట్టేటట్టుగా అపోస్తల బోధన పెంచాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుత కార్యం అది, ఎంత ఆశ్చర్యకార్యము. అటువంటి వారిని పెళ్లి చేసుకోకూడదని ఉంది. అవిశ్వాసకి విశ్వాసకి పొత్తు కుదరదు అని వాక్యం. కానీ నామకార్థమైన జీవితంలో పుట్టి పెరిగిన నాకు భక్తి నేర్పించమని అడిగితే దేవుడు ఎంత ప్రేమించి నేర్పించాడు, అభిషేకించాడు. ఇటువంటి వారిని ఎంతమందిని రక్షించుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు అట్టి కృప మీకు కూడా దయచేయును గాక. దివ్యోపదేశకాండము నీ దేవుడైన యెహోవా నిబంధన మీరి ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేయించు అని చెప్తున్నారు. 17వ అధ్యాయంలో దివ్యోపదేశకాండము 17:2-7 అటువంటి మాటలే ఉన్నాయి. మీరు చదవండి. అన్ని నేను చదివితే టైం అయిపోతుంది కాబట్టి యోహాను సువార్త 19వ అధ్యాయం 28-30 మార్కు సువార్త 15వ అధ్యాయం 36 మత్తయి సువార్త 27వ అధ్యాయం 48 లూకా సువార్త 23-36 మత్తయి సువార్త 27-34 మార్కు సువార్త 15-23. కాబట్టి దాహం అనేది అటువంటి దాహము కోసము దేవుడు బాధపడ్డాడు. అటువంటి దాహము దేవుని పిల్లలకు ఉండాలి అని చెప్పి ఎవరైనా నశించిపోతుంటే అది రక్షించాలని ఒక దాహం ఉండాలి, అది బాగు చేయాలని ఒక ప్రేమ ఉండాలి, ఒక క్షమించే గుణం ఉండాలి. అవిశ్వాసమైన భర్త భార్యని బట్టి పరిశుద్ధపరచబడిన లేని ఏళ్ళ పిల్లలు అపవిత్రులు అవుతారు అని వాక్యం ఉంది. పిల్లల మొక్క చూసైనా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, సాతానుకు దూరంగా ఉండాలి, దేవుని మాటలు విని సేవకులకి దగ్గరగా ఉండాలి. ఏసైకి దగ్గరగా ఉన్నారు. మొత్తం కుటుంబాన్ని అంతటినీ ఆ జాలని ఆ వలలన్నీ విడిచిపెట్టేసి వచ్చేసారు శిష్యులు. అటువంటి వారు కావాలి ప్రభాని ఏడుస్తున్నారు. ఇప్పుడు అటువంటి వారుతో దేవుని పని చేయగలరు. సమర్పణతో కూడింది 7 మాటలు కూడా సమర్పించుకున్నాడు. దేవుడు సమస్తాన్ని నేర్చిపెట్టి వచ్చాడు, తన మహిమ నేర్చిపెట్టి వచ్చాడు, పరలోక రాజ్యం నేర్చిపెట్టి వచ్చాడు, పెంట లాంటి మన మనుషుల దగ్గరికి వచ్చాడు. అటువంటి వారి పాపములు క్షమించడానికి వచ్చాడు ఆయన. అటువంటి వారికి స్వార్థ చెప్పడానికి మండుటెండలో 6 గంటల సేపు వేలాడుతా ఆయన మాట్లాడుతుంటే వినడానికి ఎంత సాతానుడు ఒప్పకుండా వినపట్లేదు. మనం 1 గంటన్నర మాట్లాడుకుంటాం, అంతగా మించి మనం మాట్లాడుకోలేము. 6 గంటలు మనం అలాగా మామూలుగా నిలబడలేము, కూర్చోలేము. ఆయన అలాగా ఆ వేదంతో అంత కఠినమైన శిక్షణ భరిస్తూ, ఆ దెబ్బలు భరిస్తూ ఆయన ఎలాగ దాహం లేకుండా ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళను ఉపవాసం ఉండి ఆయన సేవలుగా చేశాడు. సాతాను మీద జయమేళ పొందుకున్నాడు. చూడండి, ఆ విధంగా దేవుడు త్యాగం చేశాడు. ఆ త్యాగం ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని యొక్క ఆత్మను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నాను అన్న మాట తండ్రి దగ్గర ఫస్ట్ మనం పొందుకోవాలి. కుమారుడు ఎలాగైతే పొందుకున్నాడో మనం దేవుడికి ఆనందంగా ఉన్నామా, ఆయన గాయాలు రేపుతున్న వారిగా ఉన్నామా, అది మనం ఆలోచించుకోవాలి. దేవుని రాజ్యంలో మనం జీవ కిరీటం పొందుకుంటాము.
ప్రకటన 2:10 ఉంటుంది. అంతవరకు సహించేవాడు జీవకిరీటం పొందుకుంటాడంట. సహించేది, ప్రేమించేది, క్షమించేది, దీవించేది, ఆశీర్వదించేది ఏంటది అంటే దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మది, దేవుని యొక్క లక్షణాలు, దేవుని రూపము వస్తుంది, దేవుని గుణాలు కూడా వస్తాయి. యోహాను 6:53 నుండి 58 వచనాల్లో ఉన్నాయి ఆయన గుణాలు. ఆయన శరీరం రక్తము తీసుకున్న వాళ్ళకి, ఎడతెగక తీసుకున్న వాటికి వస్తాయి అవి అలాగా దేవుడు అలాగ అనుభూతితో దేవుడు నేర్పించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము, 19వ అధ్యాయము 30వ వచనం చూడండి. 6వ మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది అంటే ఆయన తండ్రి చిత్త విషయంలో సమాప్తమైంది. మనం తండ్రి చిత్త విషయము ఎంతవరకు చేసాం అది మనం ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి. దేవుడు మనతో ఏదైతే మాట్లాడారో అవన్నీ బుక్లో రాసుకున్నారా? అవి ఏమైనా గుర్తున్నాయా? సేవకులకు గుర్తుంటాయి కానీ మీకు గుర్తుండవు. మీరు గుర్తు పెట్టుకోవాలని హబక్కు 2:2 వచనంలో రాసుకోమని చెప్తున్నాడు. చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలవునట్లు ఆ దర్శన విషయము నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకో అంటున్నాడు. మర్చిపోకుండా ఏదైనా కష్టం వచ్చినాడు గబుక్కుమని అది తీసి చూస్తాం, అది వెంటనే సరి చేసుకుంటాం, లేకపోతే జాబ్ స్పీడ్గా రాదు. అలా గుర్తు పెట్టుకొని మనం అలాగా ఆ వాగ్దానం పట్టుకొని రోజు కూడా క్రీస్తు చేసిన మహిమలో ప్రతి అవసరంగా తీరుస్తానంటున్నాడు. అలా నువ్వు దేవుని అభిషేకం పొందుకొని నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది అంటున్నాడు కదా. అప్పుడు ప్రార్థన చేస్తే ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఏదైనా బంధకాలు ఉంటే విడుదల అలాంటప్పుడు వస్తుంది. నువ్వు పాపంతో శాపంతో ఉంటూ ప్రార్థన చేస్తే అది పాపమైపోతుంది. కాబట్టి దేవుని ఆయన కుడిపార్శ్వం ఉన్నాడా, ఆయన కదల్చబడము అన్నది వాక్యం. ఆయన కుడిపార్శ్వం ఉన్నాడా లేదని నీకు అర్థం అవ్వదు. సాతాన్ని కుడిపక్కన ఉన్నాడా, దేవుడు కుడిపక్కన ఉన్నాడా? గురువు వాక్యం విప్పుతుంటే అది సాతాను వచ్చి నీ ఒంట్లో నుంచి ఆ వాక్యం ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడా? అవి మనం గమనించగలిగి ఉంటాడు. ఆ దినము శుద్ధపరిచిన దినము మరుసటి విశ్రాంతి దినం మహాదినము కనుక ఆ దేహమును విశ్రాంతి దినం శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని వేయించమని యూదులు పిలాతుతో చెప్పారు. కానీ దొంగలకి అలా జరిగింది. కానీ కీర్తనకారుడు చెప్తాడు, అక్కడ దావీదు భక్తుడు చెప్తాడు, ఒక్క ఎముకైనను విరగలేదని. ఇక్కడ ఆయన సమాప్తం అయిపోయిందంటే ఆయన ఎముకలు ఏవి కూడా అన్ని హింసించినా సరే ఆయనకి ఎముకలు కానీ ఏది కూడా విరగలేదు. అంటే ముందుగానే ప్రవచనాలు నెరవేర్పు అనేది జరిగింది. ఈ దినాన అనేకమైన ప్రవచనాలు నెరవేర్పు జరిగిన దినం అన్నమాట ఈరోజు దేవుని విషయంలో. అలాగే మన పట్ల దేవునికున్న ప్రణాళికలు కూడా అలాగే నెరవేర్చబడాలని మనము దేవుని దగ్గర వేడుకునే దినము. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయనుగాక. కాబట్టి మన దేహమే దేవునికి ఆలయంగా ఉంది. కాబట్టి ఈ ఆలయము మరి పాపపు జీవితానికి విడుదలిచ్చింది రోజు, పాపపు జీవితానికి విడుదలిచ్చిన రోజు అనమాట. యేసయ్య చనిపోయాడు. ఎందుకు? మన పాపం అనే జీవితం అనే ఈ దేహం అనే దేవుని ఆలయంగా మార్చబడిన దినం అనమాట. కాబట్టి యోహాను 17:4 మనము కూడా ఆయన ఇచ్చిన పనిని సంపూర్ణం చేయాలి. ఈ ఆలయం ద్వారా, ఈ ఆలయం ద్వారా ఏం చేయాలి? దేవుని పనిని సంపూర్తి చేయాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అలా సంపూర్తి చేయడానికి దేవుడు ధర్మశాస్త్రం స్థిరపరిచాడు. ఆయన కీర్తనలు 48 ఉంటుంది ఆ మాట. కీర్తనలు 119, 126 కూడా ఆ మాట ఉంటుంది. రామ 8వ అధ్యాయము, రామ 3వ అధ్యాయము 25 నుండి 37 వచనాల్లో చూడండి ఈ మాటలు ఉన్నాయి. మనం కూడా ఆయన ఇచ్చిన పనిని సంపూర్తి చేయాలంటే మరి అవి రెఫరెన్స్లు అవి చదవండి, దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఉంది ఆ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం. దేవుడు మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మన ఆత్మని దేవుడు చెప్పాలి. అంతేగాని కష్టాలు అన్నీ ఓచుకెలాగుంది, నేను చచ్చిపోతే బాగుండు, బాప్తీసం ఎందుకు తీసుకున్నాను, సాతాను దగ్గర ఉంటే తాగుబోతులాగా అప్పుడులాగా ఉంటే ఎంత బాగుందో. సాతాను మాటలు క్షమించమని అడగాలి, తీర్మానం చేసుకోవాలి. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి చిత్తముని
నెరవేర్చి ఆత్మని వేసి ఎలాగైతే అప్పచెప్పాడో, ఆయన ప్రాణం పోతూ ఉండగా పెద్దోళ్ళు ఏం చెప్తుంటుంటారు, ఆ మాటల కన్నా ఈ మాటలు చాలా నిత్య జీవాన్ని నడిపిస్తుంది. అది తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, దేవా తండ్రి నా పట్ల నీకున్న చిత్తము దేవుని రాజ్యాన్ని కట్టడానికి, సంఘాన్ని కట్టడానికి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నాకు ఏదైతే ఇచ్చావో మరి చక్కగా నీ ముఖ కాంతిని చూపించావు. బలిపీఠం దగ్గర సేవ చేయడానికి నువ్వు సహాయం చేసావు. సన్నిధానంతో నింపబడ్డానికి, మరి సెల్ఫోన్లో దేవుడి మాటలు వెళ్ళడానికి, అందులో పరలోక రాజ్యాన్ని చూపించాము. సంఘమంతా నింపబడ్డానికి, సంఘ పరిచర్య సన్నిధులు ఎన్ని సన్నిధిలో చూపించావు. దేవుడు ప్రణాళిక నా పట్ల ఏ విధంగా నువ్వు చూపించావో ఆ విషయంలో నేను పోరాడతానయ్యా. అప్పటి వరకు నా ఆత్మను మరి నేను అవన్నీ జరిగేదే నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను అని. లేకపోతే ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు, ఎందుకు ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, భయం ఎందుకు వస్తుంది నాకు? సాతాను పెడుతున్నాడు భయము. దేవుని వల్ల భయము భక్తి ఉండాలి, కానీ సాతాను పెట్టే భయము ఉండకూడదు. మనకి అవకాశం వైపు మనకు ఉండకూడదు. మనం కూడా మన జీవితాలు తండ్రి చేతిలో పెడితే మరణం కూడా మనల్ని ఏమీ చేయలేదు అనమాట. మన జీవితాలు ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెట్టేస్తే ఆయన నడిపించేస్తాడు. ఆమె మరణం నన్నేమీ చేయలేదు. పాట ఉంటుంది, మరణము నన్నేమీ చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. పరిస్థితులు వచ్చేసరికి చచ్చిపోదా బాబు అనిపిస్తుంది సాధారణంగా. ఎందుకు దేవుడు నమ్ముకున్నాను, ఎందుకు బాధ్యత తీసుకున్నాను అని సాధారణ చెప్తుంటే ఆయన తొక్కుకొని నువ్వు బయటికి రా. మరణ సమయంలో సంపూర్ణమైన విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఆ మరణ సమయంలో కూడా నేను చావైనా రేవైనా దేవుని కోసం బతుకుతాను అనే అలాంటి సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు ఆ శక్తి నీలో నింపేసి, దేవుడిని మంచి ఆరోగ్యము, మంచి రాకుమార్తెలాగా ఒక టీవీ నీలో కనబడుతుంది. ప్రతి ఒక్కరికి ఒక కాంతి, ఒక తేజస్సు నీలో ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఓదార్చడానికి, నడిపించడానికి, ప్రతి ఒక్కరు కన్నీళ్ళతో ఉండాలి. దేవుడు ప్రణాళిక అది. దేవుడు అలాగే ఉన్నాడు. ఆయన దగ్గర డబ్బులు లేవు, 2 రొట్టెలు 5 చేపలు ఎలాగా ఆహారంగా అనేక మందికి ఇచ్చాడు ఆయన. అలాంటి డబ్బులు ఉంటాయి. ట్యాక్స్ కట్టడానికి ఏమో ఇదిగో చేప ఉంటుంది, అందులో గాలం వేస్తే దాని నోట్లో శకలు ఉంటుంది, దాన్ని అమ్మి మీరు ట్యాక్స్ కట్టండి అన్నాడు. దేవునికి కైసరుకి ఏమంటాడు? దేవుడు అన్ని పాటించాడు. దేవుడి దగ్గర ఏం లేకపోయినా అంత క్రమంగా ఆయన ఎవరు నడిపించారు? పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు బాప్తిసం తీసుకోవడంగానే మరి పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తుంది. ఏంటి? తండ్రి సాక్ష్యం ఇస్తాడు, ఈయన నా ప్రియకుమారుడు అని సాక్ష్యం వస్తుందా? మన పట్ల సాక్ష్యం రావాలి. నేను నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు అని ఒక సాక్ష్యం రావాలి. నీ మీద ఏక వాళ్ళు లేకుండా నేను చూసుకుంటాడు. మనుషులు భయపడిపోతుంటే, దెయ్యాలు భయపడిపోతే ఇంకెందుకు జీవితం? ఆయన ప్రాణం పెట్టి ఆయన పరువు తీయడానిక? చెప్పండి. అప్పుడు నీలో మాటలు, నోట్లోంచి ఏ మాటలు వస్తాయి? సాతాను మాటలే వస్తాయి. అలా కృంగదీయకుండా దేవుడు అనేకమైన మాటలు, ప్రేమించడము, క్షమించడము, దీవించడం, ఆశీర్వదించడం అన్నీ కూడా 7 మాటల్లో ఉన్నాయి. కాబట్టి 3వ రోజున మరి లేపబడి ఆయన గెలిచాడు. అలాగే మనకు కూడా జయం వస్తుంది. యేసయ్య రక్తం ద్వారా మనకు కూడా జయము, నిత్య జీవం వస్తుంది అన్నమాట. జయం పొందుకున్నట్లు మనం కూడా మరణం మీద జయాన్ని పొందుకున్నాం. మనకు మరణం లేదు, నిత్య జీవం ఉంది. త్యాగం చేశాము. దేవుడిని చూసి మనం కూడా కొన్ని త్యాగాలు చేయాలి. ఈరోజు ఇంట్లో నీళ్ళు లేవు, వదిలేసాడు, పైపోవని వదిలేసి వచ్చేసాడు. చిన్న చిన్న త్యాగాలు చేస్తాడు, దేవుడు చూస్తాడు. ఏమి లేకపోయినా సరే దేవుడు అలా నడిపించేస్తాడు. ఆ ప్రేమ లాంటిది. ఆ ప్రేమను కలిగి ఉన్నావా? దేవుని ఆత్మ పొందుకున్నాము. నేను ప్రేమ వస్తుంది దేవుని బిడ్డ. మన జీవితాలు దేవునికి అంకితం ఇచ్చినప్పుడు ఎటువంటి విషయాలైనా సరే మనం దేవునికి లోబడతాం. దేవుడికి మన జీవితాలు ఎప్పుడైతే సమర్పించుకుంటామో, నాకున్నదంతా నీకు ఇస్తున్నానయ్యా, నా ప్రాణాత్మ దేహంలో నాకున్నదంతా నీదే అది ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో అలా కంచి ఉంటుంది. నీకు కంచి ఉంటుంది, నీ కుటుంబానికి కంచి ఉంటుంది, నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలకి కంచి ఉంటుంది. నువ్వు దేవుని రాజ్య నిత్య జీవనం రావడానికి దేవుడు ఆ మార్గాలన్నీ సరళం చేయగాక.
కాబట్టి మొదటి మాట మనం క్షమించడం. బలహీనత కోసం కాదు, బలహీనత చూసుకొని క్షమించలేదు దేవుడు. ఆయన బలవంతుడిగా ఉన్నాడు, మన కోసము ఆయన రిక్తుడిగా తయారయ్యాడు. అలా బలహీనుడిగా ఆయన అందమైన అంతా కూడా కోల్పోయాడు. అలాగా మరి దైవత్వం ఆ క్షమించడం ఏంటో తెలుసా? దైవత్వానికి నిదర్శనం. నువ్వు ఎవరైనా క్షమించాలనుకో, నీలో దేవుడు ఉన్నాడని అర్థం. అంతేగాని వాళ్ళకేం పని లేక, వాళ్ళకేం గతి లేక నన్ను క్షమించారు, నన్ను ప్రేమిస్తున్నారు అనుకుంటున్నావేమో. అది దేవుని లక్షణం, దేవుని బిడ్డ దైవత్వం అది. కాబట్టి రక్షణ భాగ్యం రెండవది. ఆయన వైపు ఒక రక్షణ ఎలా వచ్చింది మనకి? ఆయన వైపు ఒక్కసారి తిరిగితే చాలు, నీకు దేవుడు జీవితాంతం రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. శాంతి సమాధానము నీకు ఇస్తున్నాడు. శాంతి సమాధానము నీకు దేవుడు ఇచ్చి, దేవుడు నీకు దిక్కుగా ఉంటాడు. నీ కుటుంబాన్ని దేవుడు బాధ్యత వహిస్తాడు. మూడోది బాధ్యత ఏంటది? నీ కుటుంబ బాధ్యతలన్నీ ఆయన వహిస్తాడు. నీ ప్రేమను వారిలో పెడతాడు. పెట్టినప్పుడు నిత్య రాజ్యం నీ ఇంటి నుండి ప్రారంభమవుతుంది. నిత్య రాజ్యము నీ ఇంటి నుండి ప్రారంభమవుతుంది. నేను నా ఇంటి వాళ్ళను యెహోవాను సేవించడము అని అన్నాడు కదా, అలా తయారవుతుంది దేవుని బిడ్డ. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. నాలుగోదిగా వేదన అంటే విముక్తి. నీకు ఒంటరితనం అనేది అనిపించింది, ఎందుకంటే దేవుడే నీకు తోడై ఉంటాడు కాబట్టి. నీ ప్రేమ కోసం తప్పించే నీ ప్రేమ కోసం నేను తప్పిస్తున్నాను అని నువ్వు చెప్పగలవు. దేవుని విషయంలో దేవుని మాట విని తండ్రి చిత్తాన్ని నెరవేర్చే దాహము నీలో రావాలని 5వ మాట దేవుడు మాట్లాడుతున్నారు. 6వ మాటగా ఏం చెప్పారు? పాపం మీద నీ పోరాటం. పాపం మీదే నీ పోరాటం. ఎప్పుడు కూడా దేనిలో పడిపోతున్నావో దాని మీద నువ్వు పోరాటం చేయాలి. కష్టాలు నష్టాలు అవన్నీ కూడా అప్పుడు ఏం జరుగుతాయి? విజయం వస్తుంది అన్నమాట. నీ పాపాల నుండి అలాగే ఎప్పుడైతే నువ్వు జయిస్తావో, నీ కష్టాల నుండి నష్టాల నుండి ప్రతి విషయంలో కూడా నీకు దేవుడు జయమిచ్చేది. మరి 6వ మాట. 7వ మాటగా మన జీవితాలు ఆయన చేతిలో పెడితే నిత్య జీవం వస్తుంది అనమాట. అది దేవుడు తండ్రి దేవుడు ఇదిగో నా ఆత్మను నీకు అప్పచెప్తానని దేవుడు అప్పచెప్పాడు. అలాగే మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మన ఆత్మను దేవుడికి అప్పచెప్పాలి. మన జీవితాన్ని ఇప్పుడు అప్పచెప్పాలి. నా మాట మరి ఇవన్నీ కూడా 7 మాటల సారాంశం అన్నమాట. లాస్ట్లో మనం చెప్పుకున్నాం. ఈ 7 మాటలు మరణానికి ముగింపు కాదు, కానీ మరణం చనిపోయాడు కదా ఇదే ముగింపు అనుకుంటున్నారేమో, కానీ ఇది నూతనమైన జీవితానికి ప్రారంభం. ఆమేన్. నూతనమైన జీవితానికి ప్రతి ఒక్క మనిషికి కూడా ఇది నూతనమైన జీవితానికి ప్రారంభం. ఆయన చనిపోయినందుకు ఎందుకు తెలుసు? ఆయన మళ్ళా ఇప్పుడు 2వ రోజు చెరగా తీసుకుని వెళ్తాడు. అక్కడికి సువార్త చేస్తాడు. ఆయన చనిపోయి ఆయన ఆత్మ ఏంటంటే చెరలోనికి వెళ్తుంది. పాతాళలోకంకి వెళ్ళి ఒక చెరలో బంధించబడిన వాళ్ళందరికీ కూడా సువార్త చేసి ఆ చెరగా తీసుకెళ్తాడు. మరి 3వ దినాన్ని ఆయన ఉదయమే ఆయన లేపబడతాడు. ఆ సమాధి నుండి దేవుడు మరణం నుండి విజయం పొందుకున్నాడు. ఎవ్వరు సమాధి ఖాళీగా లేదు, కానీ ఆయన సమాధి ఉంటే ప్రపంచం అంతా కూడా ఖాళీగా ఉంది. అవన్నీ కూడా చరిత్ర ఇప్పుడు మన మధ్యలో ఉంది. అన్నీ కూడా క్రీస్తు శకం ఏం జరిగింది, క్రీస్తు పూర్వం ఏం జరిగింది, అన్నీ కూడా చరిత్ర ఉంది, వంశావళి ఉంది, అన్నీ కూడా ఉన్నది. మరి దేవుని విషయంలో అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉందాము. దేవునికి ఇష్టంగా ఉండి నీ జీవితాలకి ప్రారంభము నూతనమైన జీవితాలు, నూతనమైన మనసుతో, నూతనమైన ఆత్మతో ప్రతి ఒక్కరూ నింపబడిలాగిన అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలు కూడా దేవుని శక్తితో నింపబడండి. తీర్మానాలు చేసుకోండి. నూతనమైన జీవితము. పాపము నుండి నేను చేయబోతుకుంటానయ్యా, నువ్వు మాటలు నేను వింటానయ్యా, నీకు లోబడతానయ్యా, నువ్వు ఏ పనులు చెప్పావో అవి నేను చేస్తానయ్యా, నీ సేవకులకి నేను దూరంగా ఉండనయ్యా. అయ్యా నీ సహవాసం వల్ల ప్రభా వాడు గుణాలు వస్తాయి, నీ గుణాలు వస్తాయి ప్రభు. అయ్యా ఎంత త్యాగము చేస్తేనే దేవుని అభిషేకము నీ గుణాలు వచ్చాయి ప్రభా. మీరు ఎంత ఉపవాసం ఉన్నారో, ఎంత ప్రార్థన చేశారో, ఎంత సమర్పించుకున్నారో మా కోసమున తండ్రి, నీ గుణాలు మాకు కావాలి ప్రభా. అయ్యా నీ రూపురేఖలు మాకు ఇచ్చావు, కానీ గుణాలు కూడా మాకు రావాలి ప్రభా. మా పట్ల నీ ప్రణాళిక నెరవేర్చబడాలి కాక.
అయ్యా నాయన సువార్తను ఆ విధంగా ప్రకటించాం. మేము కూడా చనిపోయే క్షణము వరకు కూడా నీ వార్తను ప్రకటించే వారిగా అటువంటి అభిషేకంతో నింపండి, అటువంటి మహిమతో నింపండి. మా సంఘమును, మా దేశంలో సార్వత్రిక సంఘాన్ని, స్థానిక సంఘాన్ని ప్రభావ మీ బలమైన హస్తాల పెడతాం. మా జీవితాలు సమస్తముని మాకు కలిగింది సమస్తం కూడా మీకు మీరు మాకు ఇచ్చిన సమస్తాన్ని కూడా మీ బలమైన హస్తముల్లో పెడుతున్నాం ప్రభా. నీ సాక్షిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకోండి, నీ మహిమతో నింపండి, నీ అభిషేకంతో నింపండి, నీ ప్రణాళికలు మా పట్ల నెరవేర్చుకోండి. అయా ప్రతి ఒక్కరిని నీ బలమైన హస్తాల్లో పెడుతూ నీ మహిమతో నింపుతూ అయా నీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ, విడుదల, రక్షణ, మోక్షము మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమరించండి, నీ మహిమతో నింపండి. ఆటపవలసిన ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో కాలిపోవులుగా, మహిమగల నామములో కాలిపోవులుగా, నీ శక్తిగల నామములో కాలిపోవులుగా, ప్రతి ఒక్కరి గృహాలలో కూడా నీ సన్నిధానం మంచి ప్రభు. అయా నీ పట్ల నీ ప్రణాళికని, వారి పట్ల నీ ప్రణాళికని ప్రభావం అందరి పట్ల మీరు నెరవేర్చుకోవడానికి సమస్తాన్ని మీ అధికారాన్ని ఒప్పుకుంటారు. అయా యేసయ్య పరిశుద్ధ నామములో మా కోసం ప్రాణం పెట్టిన దేవునికి సమర్పించుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము తోడైంది నడిపించునుగాక. ఆమేన్. దేవుడికి మహిమ కలుగుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.